హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఇప్పటి వరకు మనం థ్రిల్లర్ బార్క్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ రాబోయేది సమ్మిట్ వార్ సాగా. ఈ సాగాని గనక ఫినిష్ చేస్తే మనం వన్ పీస్ లో సగం పార్ట్ ని ఫినిష్ చేసినట్టే. అండ్ వన్ పీస్ వరల్డ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ కి చేంజ్ అవబోతుంది. ఈ సాగాలో ఫస్ట్ ఆర్క్ పేరు సాబా ఓడి ఆర్క్. ఇందులో మీరు ఊహించని ఎన్నో ట్విస్టులు చూడబోతున్నారు. సో హైప్ ఎక్కించిన చాలు మ్యాటర్ లోకి దిగిపోదాం. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ ఈ ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఏం ఆలోచించకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. మీ ఎంటర్టైన్మెంట్ సంగతి నేను చూసుకుంటాను. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ లో గెకో మోరియాని ఓడించి కుమా బార్ నుండి తప్పించుకున్న స్ట్రా హ్యాట్స్ బ్రూక్ బ్యాక్ స్టోరీ తెలుసుకున్న తర్వాత తనని లబున్తో కల్పించడానికి తనని కూడా క్రూలో జాయిన్ చేసుకుంటారు. సో థ్రిల్లర్ బార్క్ లో వాళ్ళ పని ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ గా వాళ్ళు ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న ఫిషర్మ్యాన్ ఐలాండ్ కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. సో స్ట్రా హ్యాట్స్ రోలింగ్ పైరేట్స్ కి బై బై చెప్పి వాళ్ళ నెక్స్ట్ అడ్వెంచర్ కోసం బయలుదేరతారు. కట్ చేస్తే లోలా వాళ్ళు మాత్రం థ్రిల్లర్ బార్క్ లోనే ఉండిపోయి ఉంటారన్నమాట. స్ట్రా హ్యాట్స్ ఆ ప్లేస్ నుండి వెళ్లిపోగానే చాలా థిక్ ఫాగ్ థ్రిల్లర్ బార్క్ చుట్టూరా ఏర్పడుతుంది. ఆ ఫాగ్ లో మనకి డిమానిక్ ఐస్ ని చూపిస్తారు. ఆ తర్వాత రోలింగ్ పైరేట్స్ కి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ స్ట్రా హ్యాట్స్ అయితే వాళ్ళ జర్నీ ఫిషర్ మ్యాన్ ఐలాండ్ వైపు స్టార్ట్ చేసేసి ఉంటారు. అండ్ సక్సెస్ఫుల్ గా థ్రిల్లర్ బార్క్ నుండి తప్పించుకున్నారు కాబట్టి ఫిషర్ మ్యాన్ ఐలాండ్ కి వెళ్లే ముందు ఒకసారి పార్టీ కూడా చేసుకుంటారు. కట్ చేస్తే ఇంకో వైపు హోలీ ల్యాండ్ మారిజోవాలో ఫ్లీట్ కమాండర్ అయిన సెన్గోకు కుమాని తిడుతూ ఉంటాడు. స్ట్రా హ్యాట్స్ ని పూర్తిగా అరెస్ట్ చేయమని తనని పంపించిన తన ఉత్త చేతులతో ఖాళీగా వచ్చాడని సెన్గోకుకి బాగా తెలుసు అన్నమాట. కుమా ఒక కైండ్ హార్టెడ్ పర్సన్. సో ఖచ్చితంగా జాలితో వాళ్ళని వదిలేసి ఉంటాడు అని కుమాని తిడుతూ ఉంటాడు. అండ్ తన ఫ్రస్ట్రేషన్ అది మాత్రమే కాదనమాట. ఆల్రెడీ లూఫీ వార్లార్డ్స్ లో ఒక్కడైన క్రొకడైల్ ని ఓడించాడు. దానివల్ల వన్ పీస్ వరల్డ్ లో బ్యాలెన్స్ అనేది పోయింది. తన ప్లేస్ లోకి బ్లాక్ బీర్డ్ ని తీసుకొని వచ్చారో లేదో ఇంత లోపల ఇంకో వార్లార్డ్ అయినా గెకో మోరియాని లూఫీ ఓడించినట్టు అందరికీ తెలిస్తే వరల్డ్ గవర్నమెంట్ పరువు పోతుంది అని సెన్గోకు భయపడుతూ ఉంటాడు. సో అక్కడ కూర్చున్న వాళ్ళ కన్వర్సేషన్ అంతా వింటున్న గార్ప్ సెన్గోకుని చూసి గట్టి గట్టిగా నవ్వి, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు సెన్గోకు, నా మనోడు వార్లార్డ్స్ లో ఒక్కడైన గెకో మోరియాని ఓడించానని డప్పు కొట్టుకునే టైప్ కాదు, తను ఖచ్చితంగా ఎవరికి చెప్పట్లే అని అంటాడు. ఆ తర్వాత సెన్గోకు కొంచెం శాంతించి కుమా వాళ్ళని వదిలేసినప్పటికీ వాళ్ళ లాగ్ పోస్ట్ వాళ్ళని ఖచ్చితంగా మెరీన్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి తీసుకొని వస్తుందని అంటాడు. సో కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు నానా కష్టాలు పడి ఎన్నో సీ మాన్స్టర్స్ ని ఓడించి రెడ్ లైన్ దగ్గరికి చేరుకుంటారు. మీకు ఆల్రెడీ ఈ రెడ్ లైన్ గురించి బాగా తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ రెడ్ లైన్ అనేది వన్ పీస్ ఓషన్స్ ని హాఫ్ గా డివైడ్ చేస్తుంది. ఈ రెడ్ లైన్ దాటడం అనేది అస్సలు పాసిబుల్ కాదు, ఎందుకంటే అది చాలా హైట్ గా ఉంటుంది కాబట్టి. అండ్ లూఫీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ పొజిషన్ లో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసి ఉంటారు. గ్రాండ్ లైన్ లో ఉన్న ఐలాండ్స్ అన్నిటిని విజిట్ చేసి మొత్తం ఫుల్ సర్కిల్ ని కంప్లీట్ చేసింది గోల్డ్ డి రాజర్ మాత్రమే. అందుకే తనని కింగ్ ఆఫ్ పైరేట్స్ అని పిలుస్తారు. సో మంకీ డి లూఫీ కూడా తను పైరేట్ కింగ్ అవడంలో సగం దారికి చేరుకున్నాడు. సో లూఫీ వాళ్ళు రెడ్ లైన్ దగ్గరికి చేరుకున్న తర్వాత ఆ ప్లేస్ లోనే చాలా రోజులు గడపాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్కై ఐలాండ్ కి వెళ్లాలనుకున్నప్పుడు కూడా వీళ్ళ దగ్గర ఉన్న లాగ్ పోస్ట్ గాల్లోకి చూపించింది. నోలాండ్ క్రికెట్ వీళ్ళకి హెల్ప్ చేశాడు కాబట్టి వీళ్ళు స్కై ఐలాండ్ మీదకి వెళ్ళగలిగారు. ఇప్పుడు కూడా స్ట్రా హ్యాట్స్ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారనమాట. ఎందుకంటే నామి దగ్గర ఉన్న లాగ్ పోస్ట్ కిందకి చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఫ్రాంకీ తయారు చేసిన సబ్మరీన్ లో వాళ్ళ కింద ఉన్న ప్లేస్ మొత్తాన్ని వెతికి బారేస్తారు. దగ్గర దగ్గర 5000 మీటర్స్ కిందకి వెళ్ళిన ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్ళడానికి వీళ్ళకి దారి కనిపించదు. షిప్ అక్కడే పార్క్ చేసి పెట్టడం వల్ల కొన్ని సీ మాన్స్టర్స్ కూడా వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. సో అలానే ఒక సీ బన్నీ థౌజండ్స్ అన్ని మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు లూఫీ తన రైఫిల్ అటాక్ తో ఆ సీ మాన్స్టర్ ని అటాక్ చేస్తే దాని పొట్టలో నుండి ఇద్దరు బయటకు వస్తారు. వాళ్ళలో ఒకరు మర్మైడ్, తను వచ్చి సాంజీ మీద పడుతుంది. అండ్ ఇంకొకరు ఒక స్టార్ ఫిష్ అనమాట. ఆ మర్మైడ్ సాంజీ మీద పడ్డందుకు తనకు సారీ చెప్తుంది. సాంజీకి కావాల్సింది కూడా అదే కాబట్టి తను పెద్దగా ఫీల్ అవ్వడు. ఆ మర్మైడ్ షిప్ లోపల ఉన్న వాళ్ళందరినీ చూసి ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారని షాక్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే తనని సీకింగ్ నుండి సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. యాక్చువల్లీ ఆ మర్మైడ్ సీకింగ్స్ కి ఎప్పుడు దొరికిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పటికే సీకింగ్స్ బార్ నుండి తను 20 సార్లు తప్పించుకొని ఉంటుంది. తను కొంచెం కాన్షియస్నెస్ లోకి రాగానే స్ట్రా హ్యాట్స్ కి తను పరిచయం చేసుకుంటుంది. తన పేరు కేమీ అనమాట. తన లూఫీ వాళ్ళనే టోకేయాకి తింటారా అని అడుగుతుంది. ఫుడ్ అనగానే లూఫీ రెడీగా ఉంటాడు కాబట్టి అది నాకు ఫేవరెట్ ఫుడ్, నాకు కావాలి అని అడుగుతాడు. దానికి కేమీ ఒక్కొక్కటి 500 బేరీ అని చెప్తుంది. పక్కనే ఉన్న స్టార్ ఫిష్ కేమీని కొట్టి వసే తెక్కల్దానా, ఇది స్టోర్ కాదు, ఒకసారి చూసుకో అని చెప్తుంది. యాక్చువల్లీ లూఫీ అండ్ చాపరే డంబ్ అనుకుంటే కేమీ డంబ్ కి బామ్మ, అంత తెలివి తక్కువది అనమాట. సో మొత్తానికైతే ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. మన సాంజీ ఏమో తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాడు. ఫస్ట్ టైం ఒక మర్మైడ్ ని చూశాను అని. పక్కనే ఉన్న ఉసోప్ మనం ఫస్ట్ టైం చూసిన మర్మైడ్ కేమీ కాదు కదా, కోకోరో బామ్మ కదా అని అంటే సాంజీ లోపల ఉన్న ఎగ్జైట్మెంట్ అంతా పోయి నోట్లో నుండి రక్తం కక్కుంటాడు అనమాట. మనం ఇప్పటి వరకు చూసిన వాటిలో అన్నిటికంటే దారుణమైనది థ్రిల్లర్ బార్క్ కాదు, ఆ ముసిల్దే అని. సో ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు కేమీని పరిచయం చేసుకుంటారు. కేమీ మాత్రమే కాదు, కేమీ తన పెట్టును కూడా లూఫీ వాళ్ళకి పరిచయం
చేస్తుంది. తన పేరు పాపక్ అనమాట. తనకేమి పెట్టి మాత్రమే కాదు, తనకి గురువు కూడా. ఎందులో గురువు అనేది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. పేపెక్ తన గురించి అడిగినప్పుడు చాలా ఎగ్జైట్ అయి తన మీద తన పాట కూడా పాడుకుంటాడు. కానీ స్ట్రా హ్యాట్స్ లో ఒక్కడు కూడా పట్టించుకోడు అనమాట. స్ట్రా హ్యాట్స్ కి డౌట్ కూడా వస్తుంది, నువ్వు ఒక స్టార్ ఫిష్ కదా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని. దానికి పెపెక్ చెప్తాడు, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మాట్లాడడానికి ట్రై చేశాను, ఎలాగో తెలియదు కానీ మాటలైతే వచ్చేసాయి. నాకు మాటలు వచ్చిన తర్వాత అర్థమైంది స్టార్ ఫిష్ లు అసలు మాట్లాడలేవని. సో ఏం చేయలేక అప్పటి నుండి మాట్లాడుతున్నాను అని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి కేమీ లూఫీ కోసం టాకయాకి తెప్పిస్తానని చెప్తుంది. అండ్ తన ఫ్రెండ్ అయిన హాచిన్ కి ఫోన్ చేస్తుంది. తనకి ఫోన్ చేసి నేను ఒక చోట తప్పిపోయాను, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే రిటర్న్ లో హాచిన్ కాకుండా మాకురో అనేవాడు మాట్లాడతాడు. కేమీ మాకురోని ఇంతకీ హాచిన్ డెండన్ ముషి నీ దగ్గర ఏం చేస్తుంది అని అడుగుతుంది. దానికి మాకురో నవ్వుతూ మేము హాచిన్ ని క్యాప్చర్ చేశాము అని చెప్తాడు. దానికి కేమీ నమ్మదు, ఎందుకంటే హాచిన్ చాలా పవర్ఫుల్. సో తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంత ఈజీ కాదు అని తను అనుకుంటుంది. కానీ ఇంతలోనే అవతల సైడ్ మైక్రోఫోన్ నుండి హాచిన్ వాయిస్ వినిపిస్తుంది. అవతల సైడ్ మైక్రోఫోన్ నుండి తన కేమీతో నువ్వు సేఫ్ గా ఉన్నావని తెలుసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది కేమీ, నేను వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను, నువ్వు నా కోసం వెతుక్కుంటూ రాకు, నా స్ట్రెంత్ నాకు రిటర్న్ రాగానే వీళ్ళని కొట్టి నేను తప్పించుకొని వచ్చేస్తాను అని అంటాడు. హాచిన్ అలా అనగానే మాకురో వాళ్ళు స్నేల్ లాక్కొని నువ్వేం టెన్షన్ పడద్దు కేమీ, వీడిని మేము ఆక్షన్ లో అమ్మేస్తాం, ఆక్టోపస్ ఫిష్ మెన్ కి ఎంత డిమాండ్ ఉంటుందో నీకు బాగా తెలుసు, ఒకవేళ కనుక వీడిని సేవ్ చేసుకోవాలనుకుంటే మేము సాబో ఓడిలో ఈస్ట్ గ్రూప్ 44 దగ్గర ఉన్నాం, మాకు సపోర్ట్ గా ఫ్లయింగ్ రైడర్స్ కూడా ఉన్నారు, నీ వల్ల అయితే కాపాడుకో అని చెప్పి కాలు కట్ చేస్తారు. అక్కడ ఒక పక్క అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే లూఫీ టోకయాకి ఎక్కడుంది అని అడుగుతాడు. మనోడు ఫుడ్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది అనమాట. ఇంకో పక్క నామి కూడా ట్రాన్స్పాండర్ స్నేల్ లో కాన్వర్సేషన్ అంతా వినింది కాబట్టి హాచిన్ వాయిస్ నామికి ఫెమిలియర్ గా అనిపిస్తుంది. మేబీ తను ఊహించుకుంటుందేమో అని తనే సైలెంట్ కూడా అయిపోతుంది. లూఫీ టోకయాకి గురించి అడిగాడు కాబట్టి కేమీ స్ట్రా హ్యాట్స్ తో మీకు నేను టోకయాకి కాసేపటి తర్వాత తీసుకొచ్చిస్తాను, కానీ ప్రస్తుతానికైతే నేను నా ఫ్రెండ్ ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడ నుండి బయలుదేరడానికి రెడీ అవుతుంది. నామి అది చూసి తనను వెంటనే ఆపి మేము ఈ ఇష్యూలో తలదూరుస్తున్నాం అనుకోకు, నీ ఫ్రెండ్ని సేవ్ చేసుకోవడానికి నీకు హెల్ప్ కావాల్సి వస్తే మా వాళ్ళు హెల్ప్ చేస్తారు అని లూఫీ వాళ్ళ సైడ్ చూపిస్తుంది. నామి మాటలు విన్న కేమీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి లూఫీతో అయితే మీరు హాచిన్ ని సేవ్ చేస్తారా అని అడుగుతుంది. దానికి లూఫీ ఇంతకీ ఈ హాచిన్ గాడు ఎవడు అని అంటాడు. దానికి కేమీ మా టోకయాకి షాప్ కి ఓనర్ తనే వరల్డ్ లో అందరికంటే బెస్ట్ అనేసరికి లూఫీ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా రేపు పదండ్రా ఆ టోకయాకి తయారు చేసేవాడిని మన ప్రాణాలు అర్పించైనా సేవ్ చేసుకుందామని అంటాడు. అలా ఉంటుందన్నమాట ఫుడ్ విషయానికి వస్తే లూఫీ డెడికేషన్. సో స్ట్రా హ్యాట్స్ అందరూ సాబా ఓడి దగ్గరికి బయలుదేరడానికి రెడీ అవుతారు. ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఉన్న లొకేషన్ నుండి స్ట్రైట్ గా 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళ ప్లేస్ కి రీచ్ అవచ్చని పాపకి చెప్తాడు. సో ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో కేమీ వెళ్లి ఫిష్ ని అడుగుతుంది అనమాట. తనకు మర్మేడ్ కాబట్టి ఫిషెస్ తో మాట్లాడగలుగుతుంది. సో కేమీ ఒక సౌండ్ చేసిన వెంటనే షిప్ దగ్గరికి చాలా చేపలు చేరుకుంటాయి అండ్ రిటర్న్ లో కేమీతో కమ్యూనికేట్ చేస్తాయి అనమాట. అవి ఏం చెప్తాయంటే ఫ్లయింగ్ రైడర్స్ కొంచెం భయంకరమైన వాళ్ళు కాబట్టి అవి సగం దూరం వరకు గైడ్ చేయడానికి ఒప్పుకుంటాయి అనమాట. ఆ తర్వాత ఫిషెస్ అన్ని కలిసి స్ట్రా హ్యాట్స్ ఏ డైరెక్షన్ లో వెళ్లాలో ఒక ఆరో మార్కేసి చూపిస్తాయి. సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా స్ట్రా హ్యాట్స్ ఆ డైరెక్షన్ లో బయలుదేరతారు. షిప్ కదిలేసరికి షిప్ లోపల వర్కౌట్ చేస్తున్న జోరో అప్పుడే బయటకు వచ్చి కేమీ గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత కాసేపటికి కేమీ చాలా డల్ గా కనిపిస్తుంది, ఎందుకంటే కాల్లో మాట్లాడినప్పుడు హాచిన్ వాయిస్ చాలా వీక్ గా ఉంటుంటుంది అనమాట. సో తనకేమన్నా అవుతుందేమో అని కేమీ బాధపడుతూ ఉంటుంది. హాచిన్ కేమ్ అవ్వదు అని చెప్పి పాపక్ తనను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత వెంటనే లూఫీ వాళ్ళ సైడ్ తిరిగి మీరేమో ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మాకు హెల్ప్ చేయడానికి రెడీ అయ్యారు, మీరెంతకీ ఫ్లయింగ్ రైడర్స్ తో ఫైట్ చేయగలరా, మీకు నేను ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పాలి, సాబా ఓడిలో కిడ్నాపర్స్ చాలా మంది ఉంటారు. సో సాబా ఓడిలో ఎప్పుడు హ్యూమన్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది, మనుషుల కంటే మర్మేడ్స్ కి చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి మాకురో అనే 3 ఫిష్ మెన్ కలిసి మర్మేడ్స్ ని అమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. నాకు తెలిసి మమ్మల్ని సీకింగ్ తినేసినప్పుడు మేము కనిపించకపోయేసరికి ఈ మాకురో గ్యాంగ్ వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేశారేమో అనుకుని హాచిన్ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి ఉంటాడు. మామూలుగా అయి ఉంటే హాచిన్ ఆ ముగ్గురిని ఈజీగా కొట్టేసి తిరిగి వచ్చేసి ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ మాకురో గ్యాంగ్ తో పాటు ఫ్లయింగ్ రైడర్స్ ఉన్నారు అని మనకి చెప్పారు. ఈ ఫ్లయింగ్ రైడర్స్ చాలా డేంజరస్ పీపుల్. ఒక్కసారి ఆ గ్రూప్ గనుక ఎవరినైనా టార్గెట్ చేస్తే వాళ్ళ పని అయిపోయిందని అర్థం. వాళ్ళని డువల్ అని చెప్పి ఒక ఐరన్ మాస్క్ వేసుకుని ఉండే వ్యక్తి లీడ్ చేస్తూ ఉంటాడు. తను ఎలా ఉంటాడో ఎవ్వరికి తెలీదు. నాకు తెలిసి తను ఎవరి కోసమో వెతుకుతున్నాడు అనుకుంటా. అందుకే సాబా ఓడిలోకి ఏ షిప్ వచ్చినా వాడందరినీ వెతికి పంపిస్తుంటాడు అని చెప్తాడు. పెపెక్ ఇంత చెప్పినప్పటికీ లూఫీ కేమీ వైపు తిరిగి ఖచ్చితంగా టోకియాకిని సేవ్ చేస్తానంటాడు. లూఫీ టోకియాకి అంటే వాళ్ళ షాప్ ఓనర్ అని అర్థం అనమాట. సో స్ట్రా హెడ్స్ అందరూ ఫిష్ చూపించిన డైరెక్షన్ లో వెళ్తూ ఉండగా థౌజండ్స్ అనే షిప్ మీద సడన్ గా బాంబులు పడతాయి. అండ్ వాటిని లాంచ్ చేసింది ఎవరో కాదు, ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ అనమాట. పేరుకు తగ్గట్టుగానే వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ వచ్చి థౌజండ్స్ అనే షిప్ ని అటాక్ చేసి ఉంటారు. ఉసోప్ కి అర్థం కాదు అసలు ఫిషెస్ ఎలా పైకి ఎగరగలుగుతున్నాయని. సో అప్పుడు పెపెక్ చెప్తాడనమాట, ఈ ఫ్లయింగ్ ఫిష్ అనేటివి నార్మల్ గా వాటర్ లోనే ఉంటాయి, కానీ పైకి ఎగిరితే 5 మినిట్స్ గాల్లో ఉండగలుగుతాయి అనమాట. సో ఈ
ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ యాక్చువల్లీ కేమీని పట్టుకోవడానికి వచ్చి ఉంటారనమాట. కానీ తన స్ట్రా హ్యాట్ షిప్ లో చూసేసరికి ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే వాళ్ళ బాస్ కి ఫోన్ చేస్తారు, అదే దువల్ కి. వాళ్ళ లీడర్ కి ఫోన్ చేసి ఇలా కేమీ కోసం వెళ్లి స్ట్రా హ్యాట్స్ ని కనిపెట్టాము అని చెప్తారు. స్ట్రా హ్యాట్స్ పేరు వినగానే దువల్ ఊగిపోతూ ఉంటాడు. నా లైఫ్ ని నాశనం చేసిన వాడిని కలవబోతున్నాను అని గట్టిగా అరుస్తాడు. సో ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ వాళ్ళ బాస్ కి ఫోన్ చేసినప్పుడు తను ఏం చెప్పాడో తెలియగానే వాళ్ళు లూఫీ వాళ్ళతో ఫైట్ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్లయింగ్ ఫిష్ మెన్ తో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ చూశారు కాబట్టి బ్యాటిల్ కి ప్రిపేర్ అవ్వాలని అందరూ అనుకుంటారు. ఉసోప్ ఫ్రాంకీని డెక్ లో ఒక క్యానన్ ని రెడీ చేయమని అడుగుతాడు. సో మనోళ్ళు బ్యాటిల్ ప్రిపరేషన్ లో ఉంటే ఇంకోవైపు ఈస్ట్ సాబావడి ఆర్కిపెలో దగ్గర ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ హెడ్ క్వార్టర్స్ లో ఐరన్ మాస్క్ దువల్ స్ట్రా హ్యాట్స్ కోసం చాలా కసిగా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ లీడర్ అంత కోపంగా ఉండడం ఫిష్ రైడర్స్ చూసి ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నారో అని అడిగితే దానికి దువల్ ఆ స్ట్రా హ్యాట్ పైరేట్స్ లో నా జీవితాన్ని నాశనం చేసిన వాడున్నాడు. ఎప్పటి నుండో వాడి ప్రాణాలు తీయడానికి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. వాడిని చంపడమే నా జీవిత ఆశయంగా మార్చుకున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు అని తన రైడర్స్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలోనే అక్కడికి మాకురో గ్యాంగ్ వాళ్ళు వస్తారనమాట. అదే హచ్చాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు. సో ఈ మాకురో గ్యాంగ్ వల్లే తనకి స్ట్రా హ్యాట్స్ దొరకబోతున్నారు అని చెప్పి డ్యూయల్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాడు. ఈ మాకురో గ్యాంగ్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు హచ్చాన్ని కూడా తీసుకొని వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్ విని స్ట్రా హ్యాట్స్ వస్తున్నారని తెలుసుకొని భయపడి గజగజ వణుకుతాడనమాట. ఎందుకంటే ఈ హచ్చాన్ ఎవరో కాదు, ఆర్లాంగ్ పైరేట్స్ లో ఉన్నప్పుడు జోరోతో ఫైట్ చేసిన వాడు. హచ్చానికి బాగా తెలుసు స్ట్రా హ్యాట్ పైరేట్స్ ఎంత స్ట్రాంగో. సో వాళ్ళు గనక తనని అక్కడ చూస్తే తన పరిస్థితి ఏమవుతుందో అని తను భయపడుతూ ఉంటాడు. ఇంతలోనే స్ట్రా హ్యాట్ పైరేట్స్ వస్తున్నట్టు ఫిష్ రైడర్స్ డ్యూయల్ కి రిపోర్ట్ ఇస్తారు. అలా రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళందరూ అలర్ట్ అయిపోతారనమాట. సో కాసేపు ఆగిన తర్వాత స్ట్రా హ్యాట్స్ అయితే ఆ ప్లేస్ కి చేరుకుంటారు. కానీ వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఆ ప్లేస్ లో వాళ్ళకి ఒక్కడు కూడా కనిపించాడు అనమాట. కేమీ అండ్ పెపెక్ దూరం నుండి సెల్ లో బంధించిన హచ్చాన్ని చూసి తన పేరుని గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. హచ్చాన్ స్ట్రా హ్యాట్స్ వచ్చేసారని తెలుసుకొని ఏం చేయాలో తెలియక తన బాడీని బ్లాక్ పెయింట్ తో కవర్ చేసుకుంటాడు. కాసేపు చూసి హచ్చిన్ అండ్ పెపెక్ ఇక్కడ ఎవరూ లేరు, మేబీ వాళ్ళు స్నాక్స్ తినడానికి బయటకు వెళ్ళినట్టున్నారు, మనం వెళ్ళి హచ్చిని తీసుకొచ్చుకుందాం పదండి అని అంటే ఫ్రాంకీ వాళ్ళని తిడతాడు. అసలు మీకు ఇంతకీ బుర్ర ఉందా? ఇది ఖచ్చితంగా ఏదో ఒక ట్రాప్ అయి ఉంటది, మిమ్మల్ని అందుకే ఆ సీకింగ్స్ 20 times తినేసి ఉంటాయని అంటాడు. ఆ తర్వాత కేమీ అండ్ పెపెక్ బ్లాక్ పెయింట్ తో కవర్ అయి ఉన్న హచ్చిని చూసి షాక్ అవుతారు. కొంపతీసి తనని కాల్ చేసి బూడిద చేశారేమో అని. వాళ్ళ మాటలు విని హచ్చిన్ వాళ్ళతో వీళ్ళు మిమ్మల్ని ట్రాప్ లో ఇరికించడానికి ట్రై చేస్తున్నారు, నా బ్లాక్ పెయింట్ గురించి పట్టించుకోకండి, నేను ఎంత స్ట్రాంగో మీకు బాగా తెలుసు కదా, సో నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి అని అంటాడు. జోరోకేమో హాచిన్ వాయిస్ చాలా ఫెమిలియర్ గా అనిపిస్తుంది. అండ్ నామిక్ కూడా బ్లాక్ పెయింట్ లో కవర్ అయి ఉన్న హాచిన్ ని చూసి చాలా అనుమానంగా ఉంటుంది అనమాట. సో సాంజీ హాచిన్ మీద రివర్స్ సైకాలజీ ట్రై చేస్తాడు. రే ఎంతకీ ఆర్లాంగ్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. దానికి హాచిన్ సైలెంట్ గా ఉండకుండా ఆర్లాంగ్, చూ అండ్ కురుబి ముగ్గురిని మరిన్స్ బంధించేశారు, నేను ఒక్కరిని మాత్రం తప్పించుకున్నాను. అండ్ టోకియాకి షాప్ పెట్టాలనేది నా డ్రీమ్ కాబట్టి ఇక్కడ ఒక షాప్ పెట్టుకొని బతుకుతున్నాను అని అంటాడనమాట. సో స్ట్రా హ్యాట్స్ కి అర్థమైపోతుంది అక్కడ ఉన్నది ఆర్లాంగ్ పైరేట్స్ కి చెందిన హాచినే అని. రాబిన్, బ్రూక్, ఫ్రాంకీ అండ్ చాపర్ క్రూలో లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఆర్లాంగ్ పైరేట్స్ గురించి తెలీదు. సో ఉసోప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఈ ఆర్లాంగ్ పైరేట్స్ నామిని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, సో నేనే వాళ్ళని పిచ్చిగా కొట్టి నామిని సేవ్ చేశాను అని చెప్తాడు. ఉసోప్ చెప్పిన మాటల్ని చాపర్ సీరియస్ గా తీసుకొని తనని నమ్ముతాడు. సో కాసేపటికి లూఫీ గట్టిగా అరుస్తాడు, ఏంటి నువ్వు ఆర్లాంగ్ పైరేట్స్ చెందిన హాచినా? నువ్వని తెలుసుంటే మేము ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు, కానీ నీ టోకియోకి చాలా బాగుంటుందంట కదా, నిజమేనా అని అడుగుతాడు. ఆ తర్వాత కేమీ జోరోతో మీకు హాచిన్ ముందుగానే తెలుసా, తను మీరు ఫ్రెండ్స్ అనుకుంటా కదా అని అంటే మేము అసలు ఫ్రెండ్స్ కాదు అని జోరో కేమీ మీద అరుస్తాడు. ఆ తర్వాత నామి కూడా హాచిన్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. సో స్ట్రా హ్యాట్స్ ఎవరు హెల్ప్ చేయడానికి రెడీగా లేరు కాబట్టి కేమీకి ఏం చేయాలో తెలియక తనే హాచిని సేవ్ చేద్దామని వాటర్ లోకి దూకుతుంది. తను వాటర్ లోకి దూకిన వెంటనే తనని మాకురో గ్యాంగ్ వాళ్ళు పట్టుకుంటారు. అది చూసిన సాంజీ హాచిన్ కి హెల్ప్ చేయకపోయినా అట్లీస్ట్ కేమీకైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఫైట్ లోకి దిగడానికి ట్రై చేస్తాడు. కానీ తనని నామి ఆపుతుంది అనమాట. కేమీని మాత్రమే కాదు హాచిన్ కూడా సేవ్ చేద్దాం, ఎందుకంటే తనంత చెడ్డవాడు కాదు అని చెప్తుంది. సో లూఫీని హాచిన్ తో పాటు కేమీని కూడా సేవ్ చేయమని అడుగుతుంది అనమాట. అండ్ మనోడు కూడా ప్రిపేర్డ్ గా ఉంటాడు అనుకోండి. సో లేట్ చేయకుండా కేమీ అండ్ పెపెక్ ఇద్దరిని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత జోరోకి చెప్పి హాచిన్ ని కేజ్ లో నుండి విడిపించమని చెప్తాడు. ఇంకో పక్కేమో ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ వాటర్ లో వెయిట్ చేస్తూ ఉంటారు థౌజండ్స్ అని షిప్ మీద అటాక్ చేయడానికి. వాళ్ళు అండర్ వాటర్ నుండి అటాక్ చేయడానికి రెడీ అయితే ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ కూడా ఫైట్ కి రెడీ అవుతారు. సో ఫైట్ స్టార్ట్ అవగానే నీళ్ళలోంటి ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ బయటకు వచ్చి థౌజండ్స్ అని షిప్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ స్ట్రా హ్యాట్స్ అందరూ కలిసి ఆ ఫిష్ రైడర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. సాంజీ ఒక పక్క, జోరో ఒక పక్క, నామి ఒక పక్క, ఇలా ప్రతి ఒక్కరు. లూఫీ ఏమో ఫ్లయింగ్ ఫిష్ ని ఒక్కసారైనా రైడ్ చేయాలి అని చెప్పి ఒక ఫిష్ ని పట్టుకొని డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాడు. గానీ నీళ్ళలో పడిపోతాడు. తను మాత్రమే కాదు బ్రూక్ అండ్ చాపర్ కూడా నీళ్ళలో పడిపోతారు. సో వాళ్ళ ముగ్గురిని ఫ్రాంకీ
అని నామి సేవ్ చేసి మీకు ఆ ఫిష్ రైడ్ చేయడానికి రానప్పుడు ఎందుకు ట్రై చేశారో అని తిట్టించుకుంటారు. ఆ తర్వాత ఫిష్ రైడర్స్ కి అండ్ స్ట్రా హ్యాట్స్ కి ఫైట్ జరుగుతుంది గానీ స్ట్రా హ్యాట్స్ ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ ని సునాయాసంగా ఓడిచేస్తూ ఉంటారు. బ్రూక్ స్ట్రా హ్యాట్ షిప్ లో జాయిన్ అయిన ఫస్ట్ ఫైట్ లో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోయాడు అనే బాధతో వీళ్ళందరినీ నేనే చూసుకుంటా అని చెప్పి ఒక స్వాడ్ అటాక్ ని యూజ్ చేస్తాడు. తన అటాక్ యూజ్ చేయగానే దెబ్బకి ఫిష్ రైడర్స్ అందరూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే నిద్రపోతారనమాట. మన లూఫీ సైలెంట్ గా ఉండకుండా ఒక రైడర్ నిద్రపోతూ ఉంటే ఫాస్ట్ గా ఫిష్ ని పట్టుకుంటాడు. అది కాస్త కొలాప్స్ అయ్యి ఒక గుడిసె లోపల పడుతుంది. సేమ్ అదే గుడిసె లోపలే ఐరన్ మాస్క్ డ్యూయల్ కూడా ఉంటాడు. ఇంకో పక్క స్ట్రా హ్యాట్స్ అందరూ ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ ని వాళ్ళ స్టైల్లో పడగొడుతూ ఉంటారు. వీళ్ళు ఫైట్ చేస్తూ ఉండగా లూఫీ వీళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాడనమాట. ఎందుకంటే డ్యూయల్ లూఫీ మీద కొన్ని బ్లాక్ రాడ్స్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ మొత్తానికైతే డ్యూయల్ ఒక కౌ మీద స్ట్రా హ్యాట్స్ ముందరకు వస్తాడు. అండ్ రాగానే ఈ రోజు చాలా గొప్ప రోజు, నేను ఎప్పటి నుండో చంపాలనుకుంటున్న వాడు ఈ రోజు ఎదురయ్యాడు. నా కల్లో కూడా తనని చాలా సార్లు చంపాను. ఇప్పుడు వాడు నా కళ్ళ ముందర ఉన్నాడు. దేవుడు నా మీద దయ తలిచి ఇదంతా చేశాడు. నన్ను సడన్ గా పాతాళంలోకి తోసిన ఆ వ్యక్తి నా కళ్ళ ముందర ఉన్నాడు. తనని చంపడానికి ఎవరినైనా చంపుతాను. అండ్ తను ఎవరో కాదు, బ్లాక్ లెగ్ సాంజీ నువ్వే అని అంటాడు. సో ఇదే అనమాట ట్విస్ట్. ఐరన్ మాస్క్ డ్యూయల్ సాంజీని చంపడానికి కలలు కంటున్నాడు అనమాట. ఈ మ్యాటర్ తెలుసుకొని సాంజీ కూడా షాక్ అవుతాడు. తనకు మాత్రం ముక్క అర్థం కాదు. ఎందుకంటే సాంజీకి పెద్దగా ఎనిమీస్ కూడా లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళని వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. వాళ్ళతో మాక్సిమం రెస్టారెంట్ లో గొడవ పెట్టుకుని ఉంటాడు అంతే. సో సాంజీ ఇలా ఎవడై ఉంటాడబ్బా అని ఆలోచించుకుంటూ ఉంటున్న టైంలో డ్యూయల్ వాళ్ళ మీద ఆరోస్ తో అటాక్ చేస్తాడు. ఆ ఆరోస్ నార్మల్ ఆరోస్ కూడా కాదు, వాటిని పాయిజన్ చేసి ఉంటాడు. సో అవి గనుక తగిలితే వాళ్ళు మటాషే అనమాట. సో డ్యూయల్ ఆపకుండా గోయింగ్ మీర్ షిప్ మీద ఆరోస్ తో అటాక్ చేస్తూనే ఉంటాడు. కట్ చేస్తే లూఫీ కూడా పక్కనే ఉండి అదంతా గమనిస్తూ ఉంటాడు. లూఫీ జోరోతో నేను ఆ మాస్క్ వెనకాల ఉండేవాడిని చూశాను. తనను చూసినప్పుడు నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. అది చాలా ఫెమిలియర్ ఫేస్ కూడా. తన ఫేస్ ని మీకు కూడా చూపిస్తాను అని చెప్పి లూఫీ పరిగెట్టుకుంటూ వెళ్లి డ్యూయల్ మాస్క్ ని తీసేస్తాడు. తన మాస్క్ ఎగిరిపోగానే స్ట్రా హ్యాట్స్ ఎలా ఉండేవాళ్ళు అలాగే ఫ్రీజ్ అయిపోతారు. ఎందుకంటే డ్యూయల్ ఫేస్ ఎగ్జాక్ట్ గా సాంజీ బౌంటీ పోస్టర్ లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో డ్యూయల్ ప్రాబ్లం ఏంటంటే సాంజీ బౌంటీ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అండ్ ఆ పిక్చర్ ఎగ్జాక్ట్ గా తన ఫేస్ లాగే ఉండడం వల్ల అప్పటిదాకా సుఖంగా కిడ్నాపులు చేసుకుంటున్న తన లైఫ్ లోకి మరీన్స్ ఎంటర్ అవుతారు. అది కూడా చిన్న చితక మరీన్స్ కాదు. సాంజీ బౌంటీ పోస్టర్ పెద్దది కాబట్టి తన కోసం వెతుకుంటూ పెద్ద పెద్ద మరీన్స్ వచ్చేవారనమాట. సో నార్మల్ గా ఉన్న తన లైఫ్ సాంజీ బౌంటీ పోస్టర్ వల్ల గుగ్గిపాలైపోయి ఉంటుంది. సో మరీన్స్ నుండి తప్పించుకోలేక నార్మల్ లైఫ్ బ్రతకలేక డ్యూయల్ తన ఫేస్ కి మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సో అందుకే డ్యూయల్ కి సాంజీ అంటే నచ్చదు. సో డ్యూయల్ ఫేస్ చూసిన వెంటనే సాంజీ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా నీళ్ళలో దూకి ఆ ప్లేస్ మీదకి ఎక్కి పరిగెట్టుకుంటూ వెళ్లి నాకెలా తెలుసురా అని డ్యూయల్ ని తంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి స్ట్రా హ్యాట్స్ అందరూ ఏంటి ప్రపంచం ఇంత చిన్నదా అని అనుకుంటారు. కోపంగా ఉన్న డ్యూయల్ ని చూసి సాంజీ తనతో పోస్టర్ లో నీ ముఖం అలా ఉంటే అలానే వదిలేయాలా, కొంచెం హెయిర్ స్టైల్ మార్చి గడ్డం పెట్టుకుంటే నేను ఎవడు కనుక్కునేవాడు కాదు కదా అని అంటే అవును ఇలా కూడా చేసి ఉండొచ్చు కదా అని డ్యూయల్ అప్పుడు అనుకుంటాడు. సాంజీ వాళ్ళందరినీ మోరాన్స్ అని తిట్టేసరికి డ్యూయల్ ఏడుస్తూ మేము మోరాన్స్ కాదు బ్లాక్ లెగ్ సాంజీ, మేము ఒక చిన్న మాఫియా అంతే. మాకు ఇష్టం వచ్చిన ప్లేస్ కి వెళ్లి విలేజెస్ ని భయపెడుతూ హ్యాపీగా బతికేవాళ్ళం. కానీ నీ బౌంటీ పోస్టర్ రిలీజ్ అవడం వల్ల ఈ ప్రపంచంలో ఉన్న మరీన్స్ అందరూ నా వెనకాల పడడం స్టార్ట్ చేశారు. దానికోసమే ఇన్ని రోజులు మాస్క్ పెట్టుకుని తిరిగాను. నీ వల్లే నా లైఫ్ నాశనమైంది. నేను నిన్ను నరకానికి పంపిస్తాను, నిన్ను మాత్రం అస్సలు వదలను అని అంటే సాంజీ డ్యూయల్ ని కొడతాడు. ఆ తర్వాత డ్యూయల్ కూడా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పి సాంజీ మీద పాయిజన్ బ్లాక్ రాడ్స్ తో అటాక్ చేస్తాడు. సాంజీ తప్పించుకుంటాడు గానీ ఇంతలోనే తన సబార్డినేట్స్ సాంజీని ఒక నెట్ లో బంధించి నీళ్ళలోకి తీసుకెళ్లిపోతారు. కాపాడడానికి వెంటనే లూఫీ బయలుదేరతాడు గానీ తనను జోరో ఆపుతాడనమాట. రే నువ్వు నీళ్ళల్లో ఈత కొట్టలేవని చెప్పి డ్యూయల్ గట్టిగా నవ్వుతూ బ్లాక్ లెగ్ సాంజీ పని అయిపోయింది. సాంజీని లోపలికి తీసుకెళ్లిన రైడర్స్ వాళ్ళతో పాటు కంప్రెస్డ్ ఆక్సిజన్ తీసుకెళ్లారు. సో వాళ్ళ నీళ్ళ లోతుల్లోకి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. దీన్నే మా ఊర్లో గ్రేవ్ పనిష్మెంట్ అంటారు. సో ఈసారి ఒడ్డుపైకి వస్తే సాంజీ శవం మాత్రమే బయటకు వస్తుంది అని అంటాడు. హాచిన్ కూడా సాంజీని సేవ్ చేయడానికి వెళ్దాం అనుకుంటాడు గానీ డ్యూయల్ వాళ్ళతో మీరు ఒకటి మర్చిపోతున్నారు, ఫ్లయింగ్ ఫిషెస్ అనేటివి ఫిషర్ మన్ కంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళగలుగుతాయి. అందులోనూ నా రైడర్స్ అన్నిటికంటే టాప్ రైడర్స్. సో సాంజీని మీరు సేవ్ చేయలేరు అంటే అప్పుడే నిల్చొనున్న పెపెగ్ మేం కాదు నువ్వు ఒకటి మర్చిపోతున్నావు, ఈ ఓషన్ లో అన్నిటికంటే ఫాస్టెస్ట్ బీయింగ్ మర్మేడ్ అని అంటాడంతే. కేమి నీళ్ళలోకి దూకి సాంజీని సేవ్ చేయడానికి వెళ్తుంది. ఇంతలోనే ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ ఒక పెద్ద యాంకర్ ని తీసుకొని వచ్చి థౌజండ్స్ అనే షిప్ మీద వేయాలనుకుంటారు. అది గనక పడితే థౌజండ్స్ అనే షిప్ సగానికి ఇరిగిపోతుంది. సో ఏం చేయాలి నువ్వు సో పానిక్ అవుతుంటే రైడర్స్ ఆ యాంకర్ ని రిలీజ్ చేయగానే ఫ్రాంకీ ఒక సీక్రెట్ వెపన్ ని యాక్టివేట్ చేస్తాడు. దెబ్బకి థౌజండ్స్ అనే షిప్ స్ప్లిట్ సెకండ్స్ లో వెనకాలకి వెళ్తుంది. అది చూసి ఫిష్ రైడర్స్ షాక్ అవుతారు. ఆ తర్వాత థౌజండ్స్ అన్ని హెడ్ లోపల నుంచి ఒక క్యానన్ బయటకు వస్తుంది. అది చూసి చాపర్ వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అవుతారు. ఆ క్యానన్ లో నుండి అటాక్ చేయగానే ఫిష్ రైడర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. అది సన్నీ క్యానన్ బ్లాస్ట్ అన్నమాట. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దానికోసం 3 barrels ఆఫ్ కోకో కోలా యూజ్ చేయాల్సి వస్తుంది అని ఫ్రాంకీ అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఫిష్
రైడర్స్ ని నీళ్ళల్లోనే నెట్ లోపల ఇరికించేసి కేమి సాంజిని తీసుకొని పైకి వస్తుంది. పైకి వచ్చి చూసేసరికి సాంజి ముక్కులోని రక్తం అంతా వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే తన సాంజిని హగ్ చేసుకొని తీసుకొని వచ్చింది కాబట్టి. సాంజి మళ్ళీ బ్రతికేశాడని కోపంతో డ్యూయల్ తన రైడ్ చేస్తున్న ఎద్దుతో లూఫీ వాళ్ళని గుద్ది చేద్దాం అనుకుంటాడు. ఆ ఎద్దు యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ అనమాట. డ్యూయల్ ప్రతిసారి ఆ ఎద్దు మీదనే మరీన్స్ దగ్గర నుండి తప్పించుకొని ఉంటాడు. సో అలాంటి ఎద్దుతో లూఫీని గుద్దడానికి ట్రై చేస్తే లూఫీ దాన్ని ఈజీగా ఆపి పారేస్తాడు. అండ్ ఆ ఎద్దుతో నాతో ఫైట్ చేయడం నీ వల్ల కాదు అని అంటాడంతే. దెబ్బకి ఆ ఎద్దు వణికిపోతుంది అండ్ రివర్స్ లో పరిగెట్టడం స్టార్ట్ చేసి అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది అనమాట. అదంతా చూసిన జోరోకి ఆ ఎద్దు అంత ఆడిగా ఎందుకు బిహేవ్ చేసిందో అర్థం కాదు. అండ్ రాబిన్ కూడా లూఫీ జస్ట్ తన ప్రెజెన్స్ తో అస్సలు ముట్టుకోకుండా దాన్ని భయపెట్టడం గమనిస్తుంది. సో స్ట్రా హ్యాట్స్ ఈజీగా ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ ని ఓడించేస్తారు. ఇంతలోనే నీళ్ళల్లో నుండి బయటకు వచ్చిన సాంజి నడుచుకుంటూ డ్యూయల్ దగ్గరికి వస్తాడు. అండ్ లూఫీతో వీడిని నాకు వదిలే లూఫీ, ఈ మొత్తం ప్రాబ్లం క్రియేట్ అయింది ఈ ఈడియట్ వల్లే. సో దీనికి ఫుల్ స్టాప్ కూడా నేనే పెడతాను అని చెప్పి డ్యూయల్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. డ్యూయల్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా సాంజి మీద బ్లాక్ రాడ్స్ తో అటాక్ చేస్తే సాంజి జస్ట్ ఒకే ఒక కిక్ తో డ్యూయల్ ని పడుకోబెడతాడు. సో డ్యూయల్ ని కొట్టేసిన తర్వాత హాచిన్ అండ్ కేమి కలిసి స్ట్రా హ్యాట్స్ కి టోకియాకి తినిపిస్తారు. లిటరల్ గా వీళ్ళేమో చేస్తూ ఉంటే వాళ్ళేమో తింటూ ఉంటారు. అండ్ పనిలో పని నామి కూడా హాచిన్ ని క్షమిస్తుంది. సో ఒక పక్క వీళ్ళు బాగా తింటూ ఉంటే వీళ్ళకి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. ఏంట్రబ్బా అని చూస్తే వాళ్ళ దగ్గరికి డ్యూయల్ తిరిగి వస్తాడు. యాక్చువల్లీ సాంజి తన్నిన తర్వాత డ్యూయల్ ఫేస్ షేప్ మారిపోయి ఉంటుంది. అండ్ సాంజి చెప్పినట్టుగానే తన హెయిర్ స్టైల్ కూడా మార్చేసి ఉంటాడు. సో తన హెయిర్ స్టైల్ కూడా చేంజ్ అవగానే తను చాలా హ్యాండ్సమ్ గా మారిపోయాడని డ్యూయల్ అనుకుంటూ ఉంటాడు అనమాట. అండ్ ఆ విషయం మీద సాంజికి వచ్చి థ్యాంక్ యూ చెప్పి తనని యంగ్ మాస్టర్ అని పిలవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత లూఫీ వాళ్ళు సాబా ఓడికి వెళ్తున్నారని తెలుసుకొని డ్యూయల్ సాంజి వాళ్ళకి తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఒకవేళ ఏదైనా హెల్ప్ కావాలంటే తనకి ఖచ్చితంగా కాల్ చేయమని చెప్పి అండ్ తను స్ట్రా హ్యాట్స్ మీద అటాక్ చేసినందుకు సారీ కూడా అడుగుతాడు. ఆ తర్వాత అక్కడ నుండి తన గ్యాంగ్ తో పాటు వెళ్ళిపోతాడు అనమాట. సో స్ట్రా హ్యాట్స్ అందరూ ఫుల్ గా తినేసిన తర్వాత స్ట్రా హ్యాట్స్ ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేద్దామని కేమి వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో కేమి స్ట్రా హ్యాట్స్ కి వాళ్ళు ఫిష్మెన్ ఐలాండ్ కి వెళ్లాలంటే ఫస్ట్ సాబా ఓడికి వెళ్ళాలి అని చెప్తుంది. ఎందుకంటే మర్మైడ్స్ అండ్ ఫిష్మెన్ అయితే అండర్ వాటర్ లోకి డైరెక్ట్ గా వెళ్ళగలుగుతారు. కానీ నార్మల్ హ్యూమన్స్ ఆ వాటర్ ప్రెషర్ ని తట్టుకొని ఫిష్మెన్ ఐలాండ్ లోపలికి వెళ్ళలేరన్నమాట. చివరికి సబ్మరీన్స్ లో వెళ్ళినా అది అవ్వదు. సో స్ట్రా హ్యాట్స్ కి డీప్ గా అర్థం చేయడానికి పెపెగ్ స్ట్రా హ్యాట్స్ కి న్యూ వరల్డ్ కి ఎలా వెళ్లాలో ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ న్యూ వరల్డ్ లోకి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే హోలీ ల్యాండ్ మారిజోవాలో ఉన్న వరల్డ్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని న్యూ వరల్డ్ లోకి వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రెడ్ లైన్ మీద నుండి షిప్ ని తీసుకెళ్లలేరు కాబట్టి షిప్ ని అక్కడే వదిలేసి రెడ్ లైన్ దాటిన తర్వాత న్యూ వరల్డ్ లో కొత్త షిప్ కొనుక్కోవాలి. వరల్డ్ గవర్నమెంట్ పైరేట్స్ కి ఎలాగో పర్మిషన్ ఇయ్యదు కాబట్టి ఇక ఫైనల్ గా మిగిలింది ఒక్క దారి మాత్రమే. అదే ఓషన్ ఫ్లోర్ రూట్ నుండి వెళ్ళడం. ఈ ఓషన్ ఫ్లోర్ రూట్ అనేది చాలా డేంజరస్ రూట్. అక్కడ లిటరల్ గా ఎంత పెద్ద సీకింగ్స్ ఉంటాయంటే అవి థౌజండ్స్ అన్ని లాంటి పెద్ద షిప్ ను కూడా ఒకటే దెబ్బకి తినేయగలుగుతాయి. కానీ ఈ రూట్ లో నుండి వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే మొత్తం రెడ్ లైన్ లో ఈ ప్లేస్ లో మాత్రమే ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ గుండానే షిప్స్ అనేటివి ఫిష్మెన్ ఐలాండ్ చేరుకోగలుగుతాయి. అండ్ ఈ రూట్ కూడా ఎగ్జాక్ట్ గా మారిజోవా కిందనే ఉంటుంది. అండ్ ఆ ప్లేస్ నుండి 10 కిలోమీటర్స్ కిందకి వెళ్తే ఫిష్మెన్ ఐలాండ్ కి చేరుకోవచ్చు. సేమ్ స్కై ఐలాండ్ కూడా ఓషన్ నుండి 10 కిలోమీటర్స్ గాల్లోనే ఉంటుంది. సో అలా ఓషన్ ఫ్లోర్ నుండి వెళ్ళాలి అంటే షిప్ ను కోట్ చేసుకోవాలన్నమాట. సో అలా కోటింగ్ చేయించుకోవాలంటే సాబా ఓడికి వెళ్ళాలి అని చెప్పి పెపెక్ చెప్తాడు. సో వీళ్ళు మాట్లాడుకుంటూనే గ్రాండ్ లైన్ లో సాబా ఓడి ఆర్కపెల్లో దగ్గరికి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళకి ఎక్కడ చూసినా బబుల్సే కనిపిస్తాయి. స్ట్రా హ్యాట్స్ ఆ సీనరీ చూసి స్టన్ అవుతారు. ఆ బబుల్స్ ఎలా వస్తున్నాయని చెప్పి లూఫీ అండ్ ఉసోప్ కేమిని అడిగితే ఆ ఐలాండ్ లోపల నుండే వస్తున్నాయని చెప్తుంది. అండ్ రాబిన్ కి కూడా చిన్న డౌట్ వస్తుంది. అదేంటంటే సాబా ఓడి ఒక ఐలాండ్ కదా, ఒకవేళ లాక్ పోస్ట్ తో దాని దగ్గరికి వస్తే ఫిష్మెన్ ఐలాండ్ కి లాక్ అయి ఉన్న లాక్ పోస్ట్ సాబా ఓడికి లాక్ అవుతుంది కదా అని రాబిన్ అడిగిన డౌట్ కి హాచిన్ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సాబా ఓడి జస్ట్ కొన్ని ట్రీస్ మాత్రమే, అది ఐలాండ్ కాదు. అండ్ దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉండదు. మీరు ఎప్పుడైనా మ్యాంగ్రూవ్స్ గురించి విన్నారా? మామూలుగా ఓషన్స్ లో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటి రూట్స్ ని మనం లో టైడ్ వచ్చినప్పుడు చూడొచ్చు. సో ఈ సాబా ఓడి అనేది ఆ మ్యాంగ్రూవ్ రూట్స్ మీద తయారు చేయబడిన ప్లేస్. ఇదే ప్రపంచంలోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అండ్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సాబా ఓడిలో మొత్తం 79 ట్రీస్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ట్రీ కింద ఒక టౌన్ ఉంటుంది. ఒక్కొక్క టౌన్ ఒక్కొక్క ఫెసిలిటీ కోసం కట్టబడింది అనమాట. సో ఈ 79 ఐలాండ్స్ ని కలిపి సాబా ఓడి ఆర్చిపెలాగో అని పిలుస్తారు. అండ్ మన ముందరున్న గ్రూ పేరు గ్రూ నెంబర్ 44. దీని సివిలియన్ ఎంట్రన్స్ అని కూడా పిలుస్తారు. మనం గనక కొంచెం ముందరకెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి అనేది. అండ్ ఈ ట్రీస్ కూడా స్ట్రైప్డ్ క్యాండీస్ లా ఉంటాయి అనమాట. అండ్ మన షిప్ ని ఈ గ్రూ నెంబర్ 44 దగ్గర పార్క్ చేద్దాం. అండ్ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియా మొత్తం
బ్రిడ్జెస్ తో కనెక్ట్ అయి ఉంది. మీరు గనక తప్పిపోయినా మీకు గనక గ్రూ నెంబర్స్ గుర్తుంటే మళ్ళీ అందరినీ కలుసుకోవచ్చు అని చెప్తాడు. ఉసోప్ అండ్ చాపర్ ఏమో ఇంతున్నా గానీ ఖచ్చితంగా ఒకటి తప్పిపోతాడు అని అంటాడు. ఉసోప్ అలా అనగానే అందరూ జోరా వైపు తిరుగుతారు. జోరా ఏమో అందరూ నన్నెందుకు చూస్తున్నారా అని తిడతాడు. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ సాబా ఓడి లోపలికి ఎంటర్ అవుతారు. అండ్ వాళ్ళ కళ్ళ ముందరే సోప్ బబుల్స్ లాంటివి తయారవుతూ ఉంటాయి. అండ్ లిటరలీ లూఫీ వాటి మీద నిలబడుకున్నా వాడికి ఏమీ అవ్వదన్నమాట, అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఈ బబుల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయని చెప్పి ఉసోప్ వాళ్ళు అనుకుంటూ ఉంటాయి. పెపెక్ వాళ్ళకి చెప్తాడు, ఇక్కడున్న ఈ మ్యాంగ్రూ ట్రీస్ ఒక విచిత్రమైన రెజిన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఎప్పుడైతే రూట్స్ గాలిని తీసుకుని వదులుతాయో ఆ గాలి ఈ రెజిన్ తో కలిసి నేచురల్ గా బబుల్స్ ఫామ్ అవుతాయి అని చెప్తాడు. సో లూఫీ ఆ బబుల్స్ మీద ఎగురుకుంటూ టాప్ ప్లేస్ కి చేరుకునేసరికి తనకు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కనిపిస్తుంది. ఆ విషయం మిగతా వాళ్ళతో చెప్తే అక్కడే ఉన్న కేమి దాన్ని సాబా ఓడి పార్క్ అంటారని, తను ఎప్పటి నుంటో ఆ పార్క్ వెళ్లాలనుకుంటున్న విషయం చెప్తుంది. పెపెక్ ఏమో కేమిని తిడతాడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, ఆ ప్లేస్ కి మనం వెళ్ళకూడదు అని. సో వాళ్ళు సాబా ఓడికి వచ్చింది థౌజండ్స్ అనే షిప్ ని కోట్ చేయించుకోవడానికి, ఎందుకంటే కోట్ చేస్తేనే వాళ్ళు ఫిష్ మ్యాన్ ఐలాండ్ కి వెళ్ళగలుగుతారు కాబట్టి. సో అలా కోటింగ్ చేసే వాళ్ళు సాబా ఓడిలో చాలా మంది ఉంటారు. సో అలా కోటింగ్ చేసే వాళ్ళలో కొంతమంది షిప్ కి సరిగ్గా కోటింగ్ చేయకపోతే సగంలోనే షిప్ డెస్ట్రాయ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి హాచిన్ కి తెలిసిన ఒక మనిషి దగ్గరికి తీసుకెళ్తానని చెప్తాడు. బట్ లోపలికి వెళ్లే ముందు తనందరినీ ఒక ప్రామిస్ చేయమని అడుగుతాడు. అదేంటంటే సాబా ఓడిలో ఎప్పుడు ఓల్డ్ నోబుల్స్ అంటే సెలెస్టియల్ డ్రాగన్స్ తిరుగుతూ ఉంటారు. మామూలుగా అయితే వాళ్ళు హోలీ ల్యాండ్ మారిజోవాలో ఉండాలి. సో వాళ్ళు సాబా ఓడిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ టౌన్ లో ఏం జరిగినా చివరికి వాళ్ళ కళ్ళ ముందర ఎవరైనా చనిపోతున్నా కూడా ఓల్డ్ నోబుల్స్ కి ఎదురెళ్లకూడదు అని చెప్తాడు. అండ్ ఏది చూడనట్టు సైలెంట్ గా వెళ్లిపోమని చెప్తాడు. సో హాచిన్ ప్రామిస్ చేయించుకున్న తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ బయలుదేరతారు. ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ తో ఫైట్ జరిగినప్పుడు థౌజండ్స్ అనే షిప్ కొంచెం డ్యామేజ్ తీసుకుంది కాబట్టి దాన్ని రిపేర్ చేయడానికి ఫ్రాంకీ ఆగితే తనకి హెల్ప్ చేయడానికి ఉసోప్ ఆగుతాడు. అండ్ సాంజీ కూడా షిప్ లోపల ఉంటాడనమాట. ఎందుకంటే నామి వెళ్లే ముందు షిప్ లోపల ఉన్న ట్రెజర్ మొత్తాన్ని నా కోసం ఎవరైనా సైనికుడు కాపాడితే బాగుండు అని అంటుంది. అది సాంజీ వినాలని కావాలని చెప్పుంటుంది అనమాట. మన సాంజీ ఏమో ఆ ట్రెజర్ ని కాపాడడానికి ఆ షిప్ లోపలే ఆగిపోతాడు. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే జోరో కూడా షిప్ లో నుండి బయటకు వస్తాడు. ఇంత లోపల లూఫీ వాళ్ళు వెళ్లిపోయి ఉంటారు. ఉసోప్ అండ్ సాంజీ కలిసి జోరోని ఎక్కడికి వెళ్ళొద్దు అని అడుగుతారు. ఎందుకంటే తను వెళ్తే ఖచ్చితంగా తప్పిపోతాడు కాబట్టి. జోరో సాంజీ అండ్ ఉసోప్ తో ఇలాంటి ప్లేస్ లో చిన్న పిల్లోడు కూడా తప్పిపోడు. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి చెట్టు మీద ఒక నంబర్ ఉంది. ఒకవేళ నేను తప్పిపోయినా ఈ నెంబర్స్ ని చూసుకుంటూ వేరే వాళ్ళని డైరెక్షన్ అడిగి వచ్చేస్తాను అని అంటాడు. జోరో అంత ధైర్యంగా మాట్లాడడం విని అయితే ఈడుకు కూడా తెలివి ఉందన్నమాట అని చెప్పి సాంజీ ఉసోప్ అనుకొని సరే నువ్వు వెళ్ళేసిరా అని చెప్తారనమాట. సో జోరో వెళ్లేటప్పుడు చెట్టు మీద 1 అనే నంబర్ ని చూసుంటాడు. కానీ ఆ చెట్టు నంబర్ 41 అనమాట. ఆ 4 అనే నంబర్ కి బబుల్ అడ్డం ఉండడం వల్ల జోరో షిప్ పార్క్ చేసిన ప్లేస్ గ్రూ నంబర్ 1 అని గుర్తు పెట్టుకుంటాడు. సో కట్ చేస్తే హాచిన్ లూఫీ వాళ్ళకి సెలెస్టియల్ డ్రాగన్స్ గురించి చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ సెలెస్టియల్ డ్రాగన్స్ ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారంటే నార్మల్ జనాలు పీల్చిన గాలిని పీల్చకూడదు అని ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళు చాలా డేంజరస్ అని చెప్తాడు. ఇంకోటి ఏంటంటే న్యూ వరల్డ్ కి వెళ్ళడానికి పైరేట్స్ అందరికి ఈ ఒక్క దారి తప్ప వేరే దారి లేదు కాబట్టి న్యూ వరల్డ్ కి వెళ్ళాలనుకుంటున్న పైరేట్స్ అందరూ అక్కడే ఉంటారు. అండ్ వాళ్ళని వెతుక్కుంటూ మరీన్స్ కూడా అక్కడే తిరుగుతూ ఉంటారు. అండ్ మరీన్స్ మాత్రమే కాదు పైరేట్స్ ఉంటారు కాబట్టి పైరేట్స్ మీద ఉన్న బౌంటీని క్లెయిమ్ చేసుకోవడానికి బౌంటీ హంటర్స్ కూడా ట్రై చేస్తుంటారనమాట. ఒకవేళ గనక ఎవరైనా పైరేట్ ని క్యాప్చర్ చేసి తనని స్లేవ్ గా మార్చి అమ్మేస్తే తనని గవర్నమెంట్ కూడా సేవ్ చేయదు. అండ్ అక్కడ ఉన్న మరీన్స్ కూడా చాలా పవర్ఫుల్ మరీన్స్ అన్నమాట. ఎందుకంటే మరీన్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి. సో హాచిన్ సాబా ఓడి గురించి చెప్తూ అక్కడ వాళ్ళని ఫిష్ మెన్ లాగా కాకుండా హ్యూమన్స్ లాగా ట్రీట్ చేయమని అడుగుతారు. ఎందుకు అని లూఫీ అడిగితే అన్నిటికీ అదే మంచిదే అని చెప్తాడు. రాబిన్ కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే హాచిన్ చెప్పినట్టే చేద్దామని చెప్పి మిగతా వాళ్ళని ఒప్పిస్తుంది. ఆ తర్వాత లూఫీ వాళ్ళు ఒక స్టోర్ దగ్గరికి వెళ్తే ఆ స్టోర్ లో బబుల్స్ తో ఒక మోటార్ బైక్ ని రెడీ చేసిస్తారు. లూఫీ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. సో సాబా ఓడిలో ఈజీగా జర్నీ చేయాలంటే ఈ బోన్ చెరీస్ ని యూజ్ చేస్తారు. అవి రోజంతా రెంట్ తీసుకోవాలంటే 500 బేరీస్ అండ్ మొత్తానికి కొనుక్కోవాలంటే 10,000 బేరీస్ అనమాట. సో లూఫీ అండ్ మిగతా గ్యాంగ్ అందరూ తలా ఒక బోన్ చెరీని తీసుకుంటారు. కాస్త ముందుకెళ్లిన తర్వాత లూఫీ ఆ బోన్ చెరీని కొనుక్కొని తనతో పాటే ఒకటి పెట్టుకోవాలనుకున్న విషయం హాచిన్ కి చెప్తే తను కూర్చొని ఉన్న ఆ బబుల్ సాబా ఓడిలో ఉండే అట్మాస్ఫియర్ లో మాత్రమే ఉంటుంది. ఒక్కసారి సాబా ఓడి నుండి బయటకు వెళ్తే ఆ బబుల్ అక్కడికక్కడే పగిలిపోతుందని చెప్తాడు. అండ్ ఆ బైక్ కూడా పని చేయదని చెప్తాడు. ఆ తర్వాత స్ట్రా హ్యాట్స్ సాబా ఓడి మొత్తం తిరిగి ఒకరు షాపింగ్ చేస్తుంటే ఒకరు ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటారు. హాచిన్ అండ్ లూఫీ రేస్ పెట్టుకొని ఫుల్ గా నవ్వుకుంటూ ఉంటారు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో లూఫీ వాళ్ళకి ఒక పైరేట్ కనిపిస్తాడు. వాడు లిటరలీ అందరినీ అడుక్కుంటూ ఉంటాడు అనమాట. నన్ను ఎవరైనా కాపాడండి, నాకు చనిపోవాలని లేదు, నా మెడలో ఉన్న ఈ కాలర్ ని ఎలాగైనా తీసేయండి, నాకు న్యూ వరల్డ్ కి వెళ్లాలని లేదు, నేను ఇంటికి వెళ్లి నా పిల్లల ముఖాన్ని చూడాలి అని చెప్పి అలా పరిగెడుతూ ఉంటే సడన్ గా అక్కడికక్కడే పేలిపోతాడు. అది చూసి లూఫీ షాక్ అవుతాడనమాట. ఇంతకీ ఏం జరిగిందంటే ఆ పైరేట్ ఒక స్లేవ్ తనను ఒక ఆక్షన్ లో కొనుక్కొని ఉంటారు. సో అలా స్లేవ్స్ అందరికి మెడకి ఒక చైన్ ని పెట్టుంటారు. ఆ చైన్ కనుక తెంపుకొని బయటకు వస్తే ఆ చైన్ ఎక్స్ప్లోడ్ అయ్యి అక్కడికక్కడే పేలిపోతుంది. సో లూఫీ ఈ మ్యాటర్ తెలుసుకొని బాడీ
బాడీ అంతా రక్తంతో నిండిపోయిన ఆ పైరెట్ ని చూసి బాధపడతాడు. ఇంతలోనే అక్కడున్న జనాలందరూ పరిగెట్టడం స్టార్ట్ చేస్తారనమాట. వెంటనే హాచిన్ లూఫీని బాన్చారి నుండి కిందకి దిగమని అడుగుతాడు. ఎందుకంటే హాచిన్ చెప్పినట్టు అక్కడికి సెలెస్టియల్ డ్రాగన్స్ వస్తారనమాట. రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్న ఆ పైరెట్ దగ్గరికి ఒక ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని ఉన్న కుక్క వస్తుంది. అది తన మీద ఉచ్చబోస్తుంది అనమాట. ఇంతలోనే స్పేస్ సూట్ వేసుకున్నట్టు ఇద్దరు సెలెస్టియల్ డ్రాగన్స్ అక్కడికి వస్తారు. ఒకరి పేరు సెయింట్ రోజ్వల్డ్, ఇంకొకరు ప్రిన్సెస్ షెర్లియా. ఈ ప్రిన్సెస్ షెర్లియా రోజ్వల్డ్ తో నాకు ఇంకోటి కొనియండి డాడీ, నాకు వీటిని ఎలా ట్రైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు, ఇది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఆ పైరెట్ ముఖం మీద గట్టిగా తంతుంది. అది చూసి అక్కడున్న జనాలందరూ తలకాయలు కిందకి దించుకుంటారు. అండ్ లూఫీకేమో ఒక పక్క చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంతలోనే షెర్లియా ఆ పైరెట్ ని కాల్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్నని ఈసారి తనకు ఒక జైంట్ కావాలని అడుగుతుంది. అదంతా చూసిన లూఫీకి లిటరల్ గా చాలా కోపం వస్తూ ఉంటుంది. హాచిన్ తన బలం అంతా యూజ్ చేసి లూఫీని ఏం మాట్లాడకుండా ఆపుతాడు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లూఫీ హాచిన్ వాళ్ళతో ఆ పైరెట్ ఖచ్చితంగా ఆ ముసలోడు అండ్ తన కూతురు కంటే ఖచ్చితంగా బలంగానే ఉంటాడు, ఎందుకని వాళ్ళని ఏం చేయలేదు అని అంటే దానికి పెపెక్ చెప్తాడనమాట. ఒకవేళ ఎవరైనా మనిషి సెలెస్టియల్ డ్రాగన్ గాని హట్ చేస్తే వాళ్ళని పట్టుకోవడానికి డైరెక్ట్ గా వైస్ అడ్మిరల్ వస్తాడు అని. వైస్ అడ్మిరల్ అంటే లిటరలీ కుజాన్ అంత పవర్ఫుల్ గా ఉంటారనమాట. ఈ సెలెస్టియల్ డ్రాగన్స్ అనే వాళ్ళు రాయల్ బ్లడ్ కి సంబంధించిన వాళ్ళు. 800 ఏళ్ల క్రితం వరల్డ్ గవర్నమెంట్ ని 20 కింగ్డమ్స్ కలిసి తయారు చేసి ఉంటాయి. అండ్ వాళ్ళ డిసెండెంట్సే ఈ సెలెస్టియల్ డ్రాగన్స్ అని చెప్పి పెపెక్ స్ట్రా హ్యాట్స్ తో చెప్తాడు. సో సెలెస్టియల్ డ్రాగన్స్ ఎంత పవర్ఫుల్ లో లూఫీ వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ ఇంతలోనే వీళ్ళ మీద కొంతమంది బౌంటీ హంటర్స్ కూడా అటాక్ చేస్తారు. గానీ లూఫీ వాళ్ళ స్ట్రెంత్ ముందు వాళ్ళు దేనికి పనికిరారు. యాక్చువల్లీ సాబాఓడిలో ఉండే ఐలాండ్స్ ని 10 గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ దగ్గర అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటే, ఇంకో చోట గిఫ్ట్ ఐటమ్స్, ఇంకో చోట షిప్ యార్డ్, ఇంకో చోట మరీన్ గవర్నమెంట్ గ్యారిసన్, ఇంకో చోట హోటల్స్. ముఖ్యంగా 3 చోట్ల చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మరీన్స్ కూడా ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ దగ్గరికి అస్సలు రారు కాబట్టి అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్, బార్ షాప్స్ అండ్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ప్లేస్ లోనే లూఫీ వాళ్ళని బౌంటీ హంటర్స్ అటాక్ చేస్తుంటారు. సో ఆ తర్వాత వీళ్ళు కాసేపటికి గ్రూ నెంబర్ 13 దగ్గరికి చేరుకుంటారు. అక్కడే అనమాట వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన షిప్ ను కోడ్ చేసే మనిషి ఉండేది. సో హాచిన్ వీళ్ళందరినీ ఒక బార్ లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళు లోపలికి వెళ్తారో లేదో ఒక ఆమె ఒక పైరెట్ ని లిటరల్ గా చిత్తుగా కొట్టింటుంది, తాగిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి. యాక్చువల్లీ తన పేరు షాక్యోకు, ముద్దుగా షెక్కి అని పిలుస్తారు. తన హాచిన్ ని చూడగానే గుర్తుపట్టి చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తుంది. అండ్ బార్ లోపలికి ఫస్ట్ టైం వచ్చిన స్ట్రా హ్యాట్స్ అందరినీ ఫ్రీగా ఉండమని అడుగుతుంది. లూఫీ ఏమో తను ఫ్రీగా ఉండండి అని చెప్తే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నచ్చినవి తినేస్తూ ఉంటాడు. పెపెక్ ఏమో వాళ్ళు తిడతాడు, మీరేంట్రా సొంత ఇల్లు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అని. దానికి షెక్కి ఏం పర్వాలేదు వాళ్ళకి నచ్చినట్టు ఉండనివో అని చెప్తుంది. ఆ తర్వాత షెక్కి చాపర్ కి ఒక కాటన్ క్యాండీ ఇస్తుంది అనమాట. అది చూసి లూఫీకి డౌట్ వస్తుంది, అసలు షెక్కి చాపర్ కి కాటన్ క్యాండీ అంటే ఇష్టమని తనకి ఎలా తెలుసు అని. సో తనని అడిగేసరికి షెక్కి లూఫీతో నువ్వు మంకీ చాన్ కదా, స్ట్రా హ్యాట్ పైరెట్స్ కి కెప్టెన్ నువ్వే కదా అని అంటే లూఫీ షాక్ అవుతాడు, నీకు నా గురించి కూడా తెలుసా అని. అప్పుడు షెక్కి చెప్తుంది, అఫ్ కోర్స్ నాకు అన్ని తెలుసు, నువ్వు తెలియకపోవడానికి మామూలు మనిషి కాదు, ఒక నటోరియస్ క్రిమినల్ వే అండ్ నువ్వు ఇక్కడ చాలా ఫేమస్. నీ క్రూలో నాకు మాక్సిమం అందరూ తెలుసు, ఈ ఒక్క స్కెల్టన్ తప్ప. అండ్ ఆ ఎన్నిస్ లాబీలో ఏమేం జరిగిందో అదంతా నిజమేనా, మీరు నిజంగానే వరల్డ్ గవర్నమెంట్ కి ఎదురు తిరిగారా అని అడిగితే దానికి లూఫీ నాకు దాని గురించి మాట్లాడాలని లేదు, అదొక పెద్ద తలకాయ నొప్పి అని అంటాడు. అది విని షెక్కీకి అర్థమవుతుంది వాళ్ళ తాత గార్ప్ లాగానే లూఫీకి కూడా గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదని. షెక్కీ వాళ్ళ తాత గురించి మాట్లాడేసరికి లూఫీ షెక్కీని అడుగుతాడు, నీకు మా తాత తెలుసా అని. అప్పుడు షెక్కీ చెప్తుంది అనమాట, మీ తాత ఒకప్పుడు నా వెనకాల కూడా పడ్డాడు, ఎందుకంటే 40 years బ్యాక్ నేను కూడా ఒక పైరెట్ ని అని చెప్తుంది. షెక్కీ 40 years అనేసరికి ఈమె ఏజ్ ఎంత ఉంటుంది అని అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత హాచిన్ షెక్కీని లూఫీ వాళ్ళ షిప్ కోటింగ్ చేయడం గురించి అడుగుదాం అనుకుంటాడు. ఇంతలోనే షెక్కీ, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు హాచిన్, నువ్వు కేమిన్ తీసుకొని మరి మంకీ చాన్ వాళ్ళని ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చావో నాకు బాగా తెలుసు, మీరు రైలీ కోసం వచ్చారు. కానీ తను మాత్రం ప్రస్తుతం ఇక్కడ లేడు, తను సాబా ఓడి వదిలేసి అయితే వెళ్ళున్నాడు, ఖచ్చితంగా ఏదో ఒక గ్యామ్లింగ్ హౌస్ లో ఉంటాడు. తను ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది, ఖచ్చితంగా ఏదో ఒక అమ్మాయితో తిరుక్కుంటూ ఉంటాడు. పైరెట్స్ ఎక్కువసేపు ఒక చోటే ఉండలేరు కాబట్టి తను సాబా ఓడి మొత్తం తిరుగుతూ ఉండొచ్చు అని చెప్తుంది. షిప్ కోటింగ్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి కూడా ఒక పైరెట్ అని తెలుసుకొని లూఫీ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఎలాగో తన సాబా ఓడిలోనే ఉన్నాడు కాబట్టి వెతుక్కుంటూ వెళ్లాలని లూఫీ వాళ్ళు డిసైడ్ అవుతారు. ఎక్కడ ఉంటాడు అని షెక్కీని అడిగితే నాకు తెలిసి తను గ్రూ నెంబర్ 1 నుండి గ్రూ నెంబర్ 29 లోపలే ఉంటాడు. అండ్ తను కూడా ఒక నటోరియస్ క్రిమినల్ కాబట్టి మరీన్స్ కి కనిపించకుండానే తిరుగుతూ ఉంటాడు. తను మోస్ట్లీ సాబా ఓడి పార్క్ లో ఉండొచ్చు అని చెప్తుంది. సో అమ్యూజ్మెంట్ పార్క్ కి వెళ్ళొచ్చు అని చెప్పి లూఫీ, బ్రూక్, చాపర్ అండ్ కేమీ కూడా ఎగ్జైట్ అవుతారు. వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి షెక్కీ లూఫీ వాళ్ళతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండు, నాకున్న సోర్స్ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే 100 million కంటే ఎక్కువ బౌంటీ ఉన్న వాళ్ళు ఈ సాబా ఓడిలో 11 మంది దిగారు. లూఫీ అండ్ జోరాని పక్కన పెడితే 9 మంది అలాంటి పైరెట్స్ ఉన్నారు. మీరు గ్రాండ్ లైన్ లో ఎంటర్ అయినప్పుడు మీకు 7 different రూట్స్ లో వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక్క రూట్ పిక్ చేసుకుని లాగ్ పోస్ట్ ని ఫాలో చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఎలా అయితే మీరు కష్టాలు పడుతూ వచ్చారో మిగతా 6 రూట్స్ లో ఉండే వాళ్ళు కూడా
కూడా మీలాంటి కష్టాలని ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చుంటారు. సో స్టార్టింగ్ లో ఎవరేం రూట్ తీసుకున్నా వాళ్ళందరూ ఖచ్చితంగా రెడ్ లైన్ దగ్గరే మీట్ అవ్వాలి. సో అందరూ ఇక్కడికే వస్తారు. నీలాగా కొత్తగా స్టార్ట్ అయిన చాలా మంది ఇక్కడే గ్యాదర్ అయ్యారు. నాకు తెలిసి ఇది ప్రతిరోజు జరగదు. కిడ్, లూఫీ, హాకిన్స్, డ్రేక్ అండ్ లా వీళ్ళందరి పేర్లు న్యూస్ పేపర్స్ లో వింటూనే ఉన్నాను. మీ రైవల్స్ ఎవరు అనేది మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఏ వెపన్. అండ్ బౌంటీస్ గురించి మాట్లాడితే నువ్వు సెకండ్ ప్లేస్ లో ఉన్నావు స్ట్రా హ్యాట్ లూఫీ అని అంటుంది. అది విని చాపర్ షాక్ అవుతాడు. లూఫీ కంటే ఎక్కువ బౌంటీ ఉండేవాడు ఉన్నాడా అని. సో షెక్కి చెప్పినట్టు న్యూ వరల్డ్ లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తున్న ప్రతి ఒక్క పైరెట్ ని మనకు చూపిస్తారు. వెస్ట్ బ్లూ నుండి కెప్టెన్ ఆఫ్ ఫైర్ ట్యాంక్ పైరెట్స్ కేపన్ గ్యాంగ్ బీచ్ అండ్ తన బౌంటీ 138 మిలియన్ బేరీస్. సౌత్ బ్లూ నుండి కెప్టెన్ ఆఫ్ బోనీ పైరెట్స్ బిగ్ ఈటర్ జ్యువెలరీ బోనీ అండ్ తన బౌంటీ 140 మిలియన్ బేరీ. నార్త్ బ్లూ నుండి కెప్టెన్ ఆఫ్ హాకిన్ పైరెట్స్ మెజిషియన్ బాసిల్ హాకిన్స్ అండ్ తన బౌంటీ 249 మిలియన్ బేరీస్. సౌత్ బ్లూ నుండి కెప్టెన్ ఆఫ్ కిడ్ పైరెట్స్ యూస్టస్ కెప్టెన్ కిడ్ అండ్ తన బౌంటీ 315 మిలియన్ బేరీ. ఇతనే అనమాట ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. గ్రాండ్ లైన్ లో లాంగ్ హ్యాండ్ పీపుల్ నుండి కెప్టెన్ ఆఫ్ ఆన్ ఎయిర్ పైరెట్స్ ది సీస్ రోర్ స్కాచ్మెన్ అప్పు అండ్ తన బౌంటీ 198 మిలియన్ బేరీ. ఫార్మర్ మరీన్ గా ఉండే పైరెట్ గా మారిన కెప్టెన్ ఆఫ్ డ్రేక్ పైరెట్స్ ది రెడ్ ఫ్లాగ్ ఎక్స్ డ్రేక్ అండ్ తన బౌంటీ 222 మిలియన్ బేరీ. స్కై ఐలాండ్ నుండి కెప్టెన్ ఆఫ్ మోంగ్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ పైరెట్స్ మాన్స్టర్ మోంగ్ ఉరోగ్ 108 మిలియన్ బేరీ. అండ్ సౌత్ బ్లూ నుండి కిడ్ పైరెట్స్ లోనే ఇంకో పైరెట్ అయిన హ్యూమన్ మసాకర్ మిషన్ కిల్లర్ అండ్ తన బౌంటీ 162 మిలియన్ బేరీ. అండ్ ఫైనల్ గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ నార్త్ బ్లూ నుండి కెప్టెన్ ఆఫ్ హార్ట్ పైరెట్స్ ది సర్జన్ ఆఫ్ డెత్ ట్రఫాల్గర్ లా అండ్ తన బౌంటీ 200 మిలియన్ బేరీ. సో వీళ్ళందరూ సాబాఓడిలోనే ఉన్నారనమాట. షెక్కి లూఫీతో చెప్తుంది కొన్ని వేల మంది పైరెట్స్ గ్రాండ్ లైన్ లోపలికి ఎంటర్ అవుతారు, కానీ కొందరు మాత్రమే మిగులుతారు. గ్రాండ్ లైన్ అనేది ఒక సర్వైవల్ టోర్నమెంట్. 7 రూట్స్ నుండి పోరాడి గెలిచిన వాళ్ళు మాత్రమే, ఫిట్టెస్ట్ అని ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి చేరుకుంటారు. వీళ్ళలో ఒకరే నెక్స్ట్ జనరేషన్ ని ఇన్స్పైర్ చేస్తారు. అండ్ ఇక్కడ కొత్తగా వచ్చిన ఏ పైరెట్ ని జనాలు మర్చిపోరు. కిడ్ కి నీకంటే ఎక్కువ బౌంటీ ఉండడానికి రీజన్ ఏంటంటే తను నార్మల్ సిటిజన్స్ కూడా ఇబ్బంది పెట్టాడు, అందుకే తన మీద అంత బౌంటీ ఉంది. సో నేను నీకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను లూఫీతో అంటుంది. దానికి లూఫీ నాకేం ప్రాబ్లం లేదు, ఇంతమంది పైరెట్స్ ఉన్నా నేను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాను, కానీ ఇంతమంది పైరెట్స్ లో షిప్ ను కోట్ చేసే ఆయనకి ఏమన్నా అవుతుందేమో అని భయంగా ఉంది అని అంటే దానికి షెక్కి చెప్తుంది నువ్వు తన గురించి ఏం భయపడకు, ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరికంటే తను 100 రెట్లు బలమైనడు అని చెప్తుంది. సో లూఫీ వాళ్ళందరూ కలిసి రైలీ ఎక్కడున్నాడో వెతకడానికి సాబాఓడి పార్క్ దగ్గరికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్న బౌంటీ హంటర్స్ లూఫీ వాళ్ళతో పాటు కేమీ ఉండడం చూసేస్తారు. వాళ్ళకి కేమీ ఒక మర్మేడ్ అని బాగా తెలుసు అనమాట. అండ్ మర్మేడ్స్ కి ఆ ప్లేస్ లో చాలా డిమాండ్ ఉంటుంది. సో హౌండ్ పెట్స్ అనే టీం వాళ్ళు కేమీని ఎలాగైనా కిడ్నాప్ చేయాలని డిసైడ్ అవుతారు. సో కాసేపటికి లూఫీ వాళ్ళైతే సాబాఓడి పార్క్ దగ్గరికి చేరుకుంటారు. అదొక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. అది చూడగానే కేమీతో సహా స్ట్రా హ్యాట్స్ అందరూ ఎగ్జైట్ అవుతారు. ఆ తర్వాత అందరూ అక్కడున్న రైడ్స్ అన్ని ఎక్కి చాలా సేపు ఎంజాయ్ చేస్తారు. వీళ్ళు ఈ పక్క ఎంజాయ్ చేస్తూ ఉంటే హౌండ్ పెట్స్ వాళ్ళు అనుకున్నట్టుగానే కేమీని కిడ్నాప్ చేయడానికి అమ్యూజ్మెంట్ పార్క్ కి వచ్చేస్తారు. కట్ చేస్తే మనకి గ్రూ 24 దగ్గర ఇంకో సెలెస్టియల్ డ్రాగన్ ని చూపిస్తారు. అండ్ తన పేరు సెయింట్ కార్లోస్ అన్నమాట. తన ఒక మనిషి మీద ఎక్కి రైడ్ చేస్తూ ఉంటాడు. తను చాలా మెల్లిగా వెళ్తున్నాడని తనని కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు తంతాడనమాట. సో వీళ్ళు దారిలో వెళ్లేటప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరు కదలరు. అలాంటిది చావు బతుకుల్లో ఉన్న ఒక మనిషిని డాక్టర్స్ హాస్పిటల్లోకి తీసుకెళ్తూ ఉంటే నా ముందరే కదులుతారా అని చెప్పి గాయపడి ఉన్న ఆ మనిషిని తంతాడు. ఆ తర్వాత వాళ్ళతో పాటు ఉన్న ఒక నర్సును చూసి తనని తన 13వ వైఫ్ గా చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అండ్ తన పాత వైఫ్స్ అయిన 5 మెంబర్స్ ని తిరిగి కామనర్స్ గా మార్చేయాలని డిసైడ్ అవుతాడు. సో ఆ సెలెస్టియల్ డ్రాగన్ నర్సుని తీసుకెళ్లిపోవాలని ట్రై చేస్తుంటే తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఫియాన్సే తను నా ఫియాన్సే అని చెప్పి ఆపడానికి వస్తాడు. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా కార్లోస్ తనని గన్తో కాల్చి పారేస్తాడు. పాపం ఆ నర్స్ తన ముందరే తన లవర్ చనిపోయినా నోరు కూడా తెరిచి మాట్లాడలేకపోతుంది. అక్కడంతా జరుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి జోరో నడుచుకుంటూ వస్తాడు. చేతిలో ఒక మందు బాటిల్ పెట్టుకుని నాకు బొక్కబీ ఫరక్ పడదు అన్నట్టు సెలెస్టియల్ డ్రాగన్ ముందరకే నడుచుకుంటూ వెళ్తాడనమాట. సెలెస్టియల్ డ్రాగన్ రోడ్డుకి అడ్డంగా ఉన్నాడు అని చెప్పి ఏంట్రా ఎక్కడైనా తప్పిపోయావా అని అడుగుతాడు. దెబ్బకి అక్కడున్న వాళ్ళందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. ఆ సెలెస్టియల్ డ్రాగన్ జోరో మీద కాల్చడానికి ట్రై చేస్తాడు. కానీ జోరో తప్పించుకొని ఒక్కటే దెబ్బకి కార్లోస్ తలకాయ లేపేయాలనుకుంటాడు. కానీ ఇంతలోనే నేను ఇందాక పరిచయం చేసిన జ్యువెలరీ బోని జోరో మీద పడి అన్నయ్య చనిపోయావా, ఇంత రక్తం పోయిందే అని ఏడుస్తూ ఉంటుంది. ఆ సెలెస్టియల్ డ్రాగన్ నేను కాల్చిన బుల్లెట్ వాడికి తగలలేదనుకుంటా, మేబీ నేనేమైనా ఇమాజిన్ చేసుకున్నానేమో, అంత రక్తం ఉందంటే ఖచ్చితంగా బుల్లెట్ తగిలి ఉంటుందిలే అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన
తర్వాత బోనీ జోరోని తిడుతుంది. నీకేమైనా బుద్ధుందా? ఏం చేయబోయావో నీకు అర్థమైందా? నువ్వు గనక వాడిని ఏమైనా చేసుంటే ఇక్కడికి మరిన్ అడ్మిరల్స్ వచ్చేవాళ్ళు, అది ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో తెలుసా అని జోరాని తిడుతుంది. కానీ జోరా మాత్రం ఈ పిల్ల నా మీద టమాటో సాస్ ఎందుకు వేసింది, చిన్నపిల్లలా ఉండాల్సిన ఏమా ఎలా పెద్దగా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు. జోరో ఆ సెలెస్టియల్ డ్రాగన్ ని ఒక్క దెబ్బతో లేపేయాలనుకోవడం అక్కడ మనం లిస్ట్ లో చెప్పిన చాలా మంది పైరట్స్ చూస్తారు. స్ట్రా హ్యాట్ పైరట్స్ లో ఫస్ట్ హ్యాండ్ మ్యాన్ ఇలా ఉన్నాడంటే వీళ్ళ కెప్టెన్ ఇంకెంత పిచ్చోడై ఉంటాడో అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు. కట్ చేస్తే జోరో అక్కడ పడిపోయి ఉన్న నర్స్ ఫియాన్సేని తన భుజాల మీద మోసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. పైరట్స్ లో కూడా మనుషుల్ని సేవ్ చేసే వాళ్ళు ఉంటారా అని బానీ షాక్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు షిప్ దగ్గర ఫ్రాంకీ, ఉసోప్ అండ్ సాంజీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ చిల్ అవుతూ ఉంటారనమాట. అప్పుడే వాళ్ళకి డెండెన్ ముషి నుండి ఒక కాల్ వస్తుంది. అది నామి ఏమో అని చెప్పి సాంజీ అనుకుంటాడు గాని అది నామి కాదు, చాపర్ అన్నమాట. వాళ్ళు ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళినప్పుడు కేమీని ఒక చోట సపరేట్ గా వదిలేసి వెళ్ళుంటారు. ఆ టైంలో ఆ కిడ్నాపర్స్ కేమీని కిడ్నాప్ చేసి ఉంటారు అండ్ తనని మార్కెట్ లో అమ్మడానికి తీసుకెళ్లిపోయి ఉంటారు. చాపర్ ఈ మాట చెప్పేసరికి సాంజీకి ఏం చేయాలో అర్థం కాదు. సో తన శిష్యుడైన ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ ని పిలవాలని డిసైడ్ అవుతాడు అండ్ డువల్ కి కాల్ చేస్తాడు. సో సాంజీ కాల్ చేసిన వెంటనే కెప్టెన్ అయిన డువల్ తో కలిసి ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ థౌసండ్స్ అని షిప్ దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు రాగానే సాంజీ వాళ్ళకి కేమి కిడ్నాప్ అయిన విషయం గురించి చెప్తాడు. వాళ్ళు చేసేది కూడా అదే పని కాబట్టి వాళ్ళే ఈ మ్యాటర్ లో ఎక్కువ హెల్ప్ చేయగలరు అని చెప్పి సాంజీ వాళ్ళని పిలుచుంటాడు అనమాట. సో టాస్క్ ఇచ్చిన వెంటనే కేమీని వెతకడానికి ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ బయలుదేరతారు. కట్ చేస్తే సాబావడి పార్క్ దగ్గర చాపర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు కేమీకి ఏమవుతుందో, తనని ఏమైనా చేస్తారేమో అది ఇది అని. బట్ బురుక్ ఏమో కూల్ గా కూర్చొని టీ తాగుతూ ఉంటాడు. అది చూసి చాపర్ షాక్ అయ్యి ఏంటింత కూల్ గా ఉన్నావు అని అంటే దానికి బ్రూక్ చెప్తాడు సాంజీ మనల్ని టెన్షన్ పడొద్దని చెప్పాడు. సో ఇప్పుడు మనం తను చెప్పిందే చేయాలి అని అంటే చాపర్ కి కూడా అది కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. కట్ చేస్తే ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ మీద ఉసోప్ సాబావడి పార్క్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళి చూస్తే బ్రూక్ అండ్ చాపర్ చిల్ అవుతూ ఉంటారనమాట. ఏంట్రా ఇంత రిలాక్స్డ్ గా కూర్చున్నారు అని చెప్పి ఉసోప్ వాళ్ళిద్దరిని తిడతాడు. ఆ తర్వాత అక్కడి నుండి చాపర్, బ్రూక్ అండ్ ఉసోప్ ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ మీదనే కేమీని వెతకడానికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇంకోవైపు డువల్ ఏమో మామూలుగా రైడ్ చేసే ఎద్దు మీదే సాంజీతో పాటు వెళ్తూ ఉంటాడు. అది ఎద్దు కాబట్టి చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో సాంజీ డువల్ ని తంతాడు, నీకు ఇద్దప్ప వేరే దొరకలేదారా అని. కట్ చేస్తే ఇంకోవైపు లూఫిక్ కూడా కేమీని కిడ్నాప్ చేశారనే విషయం తెలిసింది కాబట్టి తనకు కనిపించిన ప్రతి స్లేవ్ షాప్ లోకి వెళ్లి వాళ్ళకి మర్మైడ్ ఏమైనా కనిపించిందేమో అని అడుగుతాడు. లిటరలీ భయపెడతాడు అనుకోండి. వాళ్ళు ఎంత వెతికినా వాళ్ళకి కేమీ మాత్రం కనిపించదు. సో పెప్పెక్ ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట. ఇదంతా నా తప్పే, కిడ్నాపర్స్ కి అమ్యూజ్మెంట్ పార్క్ అనేది ఒక ఫేవరెట్ ప్లేస్, అక్కడ కేమీకి డేంజర్ ఉంటుందని తెలిసినా తీసుకెళ్లాను, తనకేమన్నా అవుతుందేమో అని భయంగా ఉంది అని ఏడుస్తాడు. లూఫీ తన ఏడవడం చూసి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, తను ఈ అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండింది కదా అని అంటే దానికి పెపెక్ ఇది మామూలు విషయం కాదు, ఒక నార్మల్ ఫిష్ మ్యాన్ గానీ లేదా మర్మేడ్ గానీ ఈ ఐలాండ్ లోకి వచ్చారంటే అది చాలా డేంజర్ అని అంటాడు. వెంటనే హాచిన్ పెపెక్ ని ఆపి దీని గురించి మాట్లాడొద్దు అని అంటాడు. కానీ పెపెక్ మాత్రం ఆగకుండా ఇక్కడ కిడ్నాపర్స్ గ్యాంగ్స్ మాత్రమే కాదు, ఈ ఐలాండ్ లో నివసించే ప్రతి ఒక్కరు ఫిష్ మెన్ కి ఎనిమినే అని చెప్తాడు. కట్ చేస్తే మనకి గ్రూ 30లో నామి అండ్ రాబిన్ షాపింగ్ ఫినిష్ అయిన తర్వాత ఇలా షాపింగ్ చేద్దామని కేమీని పిలిచినప్పుడు తను ఎందుకు రాలేదు అన్న దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నామి రాబిన్ ని కేమీ మనతో పాటు ఎందుకు రాలేదు అని అడిగితే దానికి రాబిన్ చెప్తుంది, నార్మల్ గా ఫిష్ మెన్ ఐలాండ్ లో ఉండే వాళ్ళందరినీ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు ఫిష్ అని పిలుస్తారు అండ్ మనుషులు ఎవ్వరికి ఫిష్ మెన్ అంటే నచ్చదు. కేమీ అండ్ హాచిన్ ఫిష్ మెన్ కాబట్టి వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపిస్తారని చెప్పే స్టార్టింగ్ లో హాచిన్ వాళ్ళని సాబావడిలో హ్యూమన్స్ లా ట్రీట్ చేయమని అడుగుతాడు. సో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఫ్రాంకీ ఫ్లయింగ్ ఫిష్ మీద నామి వాళ్ళున్న ప్లేస్ కి చేరుకుంటాడు అండ్ వాళ్ళకి కేమీ కిడ్నాప్ అయిన విషయం గురించి చెప్తాడు. సో వాళ్ళు కూడా అక్కడ నుండి బయలుదేరతారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు నామి అండ్ రాబిన్ ఫిష్ మెన్ మీద ఉన్న డిస్క్రిమినేషన్ గురించి ఏదైతే మాట్లాడుకున్నారో పెపెక్ కూడా లూఫీకి అదే చెప్తాడు. లూఫీ తెలుసుకొని చాలా షాక్ అవుతాడు. హాచిన్ కూడా లూఫీతో ఇలా చేసినందుకు సారీ స్ట్రా హ్యాట్ లూఫీ, మేము మీకు హెల్ప్ చేయాలనుకున్నాం, అందుకే ఇంత రిస్క్ తీసుకున్నాం, కానీ మా వల్ల మీకు ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది అని అంటే దానికి లూఫీ చాలా సీరియస్ గా మీరెంతకీ ఏం మాట్లాడుతున్నారు, మీరు ముగ్గురే ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అయిపోయారు, ఏం చేసేనా కేమీని కాపాడుకుందాం, సో ఏడవడం మానే అని చెప్పి పెపెక్ మీద అరుస్తాడు. ఇంతలోనే ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ లూఫీ వాళ్ళున్న ప్లేస్ కూడా వచ్చేస్తారు. సో వాళ్ళు కూడా అక్కడ నుండి బయలుదేరతారనమాట. కట్ చేస్తే గ్రూ నెంబర్ 1 లో హ్యూమన్ ఆక్షన్ హౌస్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ చాలా మంది డబ్బున్నోళ్ళు స్లేవ్స్ ని కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. సో కేమీని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళు తనని ఈ ఆక్షన్ హౌస్ వాళ్ళకే అప్పగించుంటారు అండ్ తనని అమ్మేసిన తర్వాత వాటాలు పంచుకోవాలని డిసైడ్ అవుతారు. సో ఈ ఆక్షన్ హౌస్ లోకి అన్ఎక్స్పెక్టెడ్ గా సెలెస్టియల్ డ్రాగన్స్ కూడా వస్తారు. అదే మనం స్టార్టింగ్ లో చూసాం కదా, రోజ్ వరల్డ్ అండ్ షెర్లియా. ఆ ప్లేస్ లో ఆక్షన్ కండక్ట్ చేసేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్లి మోకాళ్ళ మీద పడి వాళ్ళని దగ్గరుండి లోపలికి తీసుకెళ్తాడు. అదే ఆక్షన్ హౌస్ లోపలే షెకీ చెప్పిన కిడ్ పైరేట్స్ అండ్ హార్ట్ పైరేట్స్ కూడా ఉంటారు. కిడ్ ట్రఫాల్గర్
ఇన్స్పెక్టర్ లా ని చూడగానే లా కిడ్ కి మిడిల్ ఫింగర్ చూపిస్తాడు. ఇది యానిమేలో ఉండదన్నమాట, ఓన్లీ మాంగా వర్షన్ లో ఉంటుంది. సో కట్ చేస్తే ఇంకోవైపు ఈ ఆక్షన్ హౌస్ వాళ్ళు హౌండ్ పెట్స్ కిడ్నాప్ చేసిన కేమీని వాళ్ళ బాస్ అయిన మిస్టర్ డిస్కోకి చూపిస్తారు. తన కేమీని చూడగానే దీన్ని ఎక్కువ ప్రైస్ కి అమ్మేయచ్చు అని అంటాడు. అది విని కేమీ తనని ఎక్కిరిస్తుంది. కేమీ తనని ఎక్కిరించగానే ఆ డిస్కో గాడు తనని చంప మీద కొట్టి కిందేసి కాలుతో తంతాడు. ఇంతలోనే తన దగ్గర పని చేసే వాళ్ళు తనని ఆపుతారు. ఎందుకంటే ఒకవేళ కనుక తనని ఎక్కువగా కొట్టి డ్యామేజ్ చేస్తే ఆక్షన్ లో తక్కువ ప్రైస్ కి వెళ్తుంది అని. సో తన దగ్గర పని చేసే వాళ్ళు కొంచెం కూడా జాలి లేకుండా మీరు ఒకవేళ తనని కొట్టాలి అనుకుంటే దెబ్బలు కనిపించని చోట కొట్టండి అని అంటారు. కేమీ తన దగ్గర దెబ్బలు తిన్న తర్వాత నా కోసం హాచిన్ వస్తాడు, మిమ్మల్ని చిత్తుగా కొడతాడు అని ఏడుస్తుంది. ఆ తర్వాత తనని తీసుకెళ్లి ఒక సెల్ లోపల పడేస్తారనమాట. కానీ డిస్కో ఆ సెల్ దగ్గరికి రాగానే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. తన దగ్గర పని చేసే వాళ్ళు తనని ఫాస్ట్ గా అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ సిచ్యువేషన్ అంతా చూసిన జెంట్, హే ముసలాయన, అమ్మాయికుళ్ళ యాక్టింగ్ చేయకు, నువ్వే కదా హాకీని యూజ్ చేసింది, ఇంతకీ ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి ఆ ముసలాయన, నేను షిప్ కు కోటింగ్ వేసుకునే ఒక సాధారణ ముసలోడిని అని చెప్తాడు. తను చెప్పినట్టు ఆయన మామూలు మనిషి కాదు. షేకి చెప్పినట్టు లూఫీ వాళ్ళకంటే తను 200 టైమ్స్ బలవంతుడు అనమాట. ఎందుకంటే ఆ ముసలాయన పేరు సిల్వర్ రైలీ అండ్ తను గోల్డీ రాజర్ పైరేట్స్ కి వైస్ కెప్టెన్, కింగ్ ఆఫ్ పైరేట్స్ కి రైట్ హ్యాండ్ మ్యాన్. కట్ చేస్తే ఇంకోవైపు మరీన్ హెడ్ క్వార్టర్స్ దగ్గర గార్ప్ దగ్గరికి తన సబార్డినేట్ వచ్చి డార్క్ కింగ్ సిల్వర్ రైలీ సాబా ఓడిలోనే ఉన్నాడనే విషయం చెప్తాడు. తను ఎక్కడున్నాడో మరీన్స్ కి తెలిసిపోయి ఉంటుంది. సో గార్ప్ పర్మిషన్ తో సిల్వర్ రైలీని పట్టుకోవడానికి వైస్ అడ్మిరల్ ఎవరైనా తీసుకెళ్దామా అని అడుగుతాడు. దానికి గార్ప్, లేదు నువ్వు దీని గురించి టెన్షన్ పడకు, దీని గురించి నేను చూసుకుంటాను అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవ్వరికి తెలియకూడదు, ముఖ్యంగా సెన్గోకుకి తెలియకూడదు అని చెప్తాడు. ఆ ఆఫీసర్ ఏమో కొంచెం డౌట్ గానే ఉంటాడు, అంత పవర్ఫుల్ అయిన సిల్వర్ రైలీ ఎలా క్యాప్చర్ చేయబడి ఉంటాడు అని. దానికి గార్ప్ చెప్తాడు, తనకు అందిన రిపోర్ట్స్ ప్రకారం తను గ్యాంబ్లింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి తన దగ్గర ఉన్నదంతా పోగొట్టుకుని చివరికి తన బాడీని కూడా బెట్టిగా పెట్టాడని, తను ముసలోడైనప్పటికీ కేర్లెస్ గా తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా చాలా మందిని పోగొట్టుకోవాల్సి వస్తుందని గార్ప్ ఆ ఆఫీసర్ తో చెప్తాడు. అండ్ ఇటువంటి బ్యాడ్ టైమ్ లో నావీ ఇద్దరు లెజెండ్స్ తో ఫైట్ చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. సో కట్ చేస్తే ఇంకోవైపు హ్యూమన్ హౌస్ లో ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. మెల్లగా ఒక్కొక్క స్లేవ్ ని అందరి ముందు ప్రవేశపెడుతూ ఉంటారు అండ్ జనాలు కూడా వాళ్ళ ప్రైజెస్ ని బిడ్ చేస్తూ ఉంటారు. ఈ పక్కేమో ఆక్షన్ స్టార్ట్ అయింది. ఇంకోవైపు డ్యూయల్ అండ్ సాంజీ కలిసి కేమీ ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు. డ్యూయల్ సాంజీ దగ్గరికి హ్యూమన్ ట్రేడ్ పాంప్లెట్ ఒకటి ఇస్తాడనమాట. యాక్చువల్లీ అందులో మనిషి దగ్గర నుండి ఎబిలిటీ యూజర్స్ వరకు ఒకరొకరు ఎంతెంత ప్రైస్ పలుకుతారనే లిస్ట్ ఉంటుంది. డ్యూయల్ సాంజీతో మామూలుగా ఈ ప్రైస్ రేంజ్ లోనే స్లేవ్స్ దొరుకుతారు. ఒక్కసారి స్లేవ్ ను కొనేసిన తర్వాత వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు. అండ్ చాలా మంది మర్మైడ్స్ వెనకాల పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని బాగా డబ్బున్నోళ్ళు సెలెస్టియల్ డ్రాగన్స్ లాంటి వాళ్ళు కొనుక్కొని ఒక చిన్న ఫిష్ ట్యాంక్ లో షోకేష్ కోసం పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ మర్మైడ్స్ జీవితాంతం ఆ ఫిష్ ట్యాంక్ లోనే బతకాలి అని చెప్తాడు. అది విని సాంజీకి ఇంకా కోపం వస్తుంది. ఇంత సీరియస్ మ్యాటర్ పెట్టుకొని ఇంత కామెడీగా చెప్తున్నావేంటి అని తన్ని ఫాస్ట్ గా వెళ్ళమంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు ఉసోప్ తో పాటు ఉన్న ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ కాఫీ మంకీస్ అనే కిడ్నాపింగ్ టీమ్ తో మాట్లాడతారు. వాళ్ళ దగ్గర నుండి గ్రూప్ 1 లో ఒక మర్మైడ్ ఆక్షన్ కు వచ్చింది అనే విషయం తెలుసుకుంటారు. అండ్ ఆ మర్మైడ్ ఎవరో కాదు, కేమీ. కాబట్టి ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రూప్ నెంబర్ 1 దగ్గర కలుసుకోవాలని డిసైడ్ అవుతారు. ఒక పక్క స్ట్రా హ్యాట్స్ అందరూ ఇన్ఫర్మేషన్ కనుక్కొని గ్రూప్ నెంబర్ 1 దగ్గరికి వస్తే స్టార్టింగ్ లో బయలుదేరిన జోరో మాత్రం లక్కీగా 41 నెంబర్ ని కాకుండా 1 అనే నెంబర్ ని చూశాడు. కాబట్టి తను కూడా గ్రూప్ నెంబర్ 1 దగ్గరికే బయలుదేరి ఉంటాడు. దీన్నే గాడ్స్ ఇంటర్వెన్షన్ అని అంటారు. లక్కీగా జోరో కూడా బయలుదేరాడు అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ ఏమో డ్యూయల్ ని తిడుతూ ఉంటాడు. ఇంత స్లోగా పోతే మనం గ్రూప్ నెంబర్ 1 కి ఎప్పుడు చేరుకునేది అని. అప్పుడు డ్యూయల్ చెప్తాడనమాట, నన్ను ఈ ఫ్లయింగ్ ఫిష్ రైడర్స్ కి కెప్టెన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా, నాకు ఈ ప్లేస్ లో జరిగే ప్రతి ఒక్క విషయం తెలుసు. నా 6th సెన్స్ ఆల్రెడీ చెప్పింది ఇది ఖచ్చితంగా గ్రూప్ నెంబర్ 1 లోనే జరుగుతూ ఉంటుందని. సో నేను అప్పటి నుంచి గ్రూప్ నెంబర్ 1 వైపే బయలుదేరుతూ ఉన్నాను. ఖచ్చితంగా అందరికంటే ముందు మనమే చేరుకుంటామని అంటాడు. వీళ్ళు అక్కడికి వెళ్లి చూసేసరికి చాపర్ వల్ల ఆల్రెడీ వచ్చేసి ఉంటారనమాట. సాంజీ మళ్ళీ డ్యూయల్ నెత్తి మీద ఒకటి పీకుతాడు, ఫస్ట్ వస్తా అని చెప్పి ఓడిపోయావు కదరా అని. సో మెల్లగా ఫ్రాంకీ కూడా అక్కడికి చేరుకుంటాడు. ఫ్రాంకీ అక్కడికి చేరుకునే లోపలే నామి అండ్ సాంజీ ఆల్రెడీ ఆ ఆక్షన్ హౌస్ వాళ్ళతో గొడవ పెట్టేసుకుని ఉంటారు. కేమీని తిరిగి ఇచ్చామని ఎంత అడిగినా ఆ ఆక్షన్ హౌస్ వాడు ఒప్పుకోడు. ఈ ఆక్షన్ హౌస్ వాళ్ళ ధైర్యం ఏంటంటే ఆ ప్లేస్ లో స్లేవ్ ట్రేడ్ జరుగుతుంది అని వరల్డ్ గవర్నమెంట్ కి తెలిసిన వాళ్ళు వీళ్ళని ఏం మాట్లాడరు అండ్ అస్సలు పట్టించుకోరనమాట. అందుకే వాళ్ళంత ధైర్యంగా ఉంటారు. సో వాళ్ళతో నార్మల్ గా మాట్లాడితే పని అవ్వదని చెప్పి ఫ్రాంకీ వాళ్ళ మీద అటాక్ చేద్దామని తన క్యానన్ ని ఓపెన్ చేస్తాడు. కానీ తనని హాచిని ఆపుతాడు. ఎందుకంటే కేమీని ఆక్షన్ లోకి తీసుకెళ్లారు అంటే ఖచ్చితంగా తన మెడలో ఒక కాలర్ ఉంటుంది. ఆ కాలర్ ని బలవంతంగా తీయడానికి కుదరదన్నమాట. ఒకవేళ అలా తీస్తే అది తన మెడలోనే పేలిపోయి కేమీ చనిపోయే సిచ్యువేషన్ కు వస్తుంది. సో ఇంక చేసేదేం లేక బలం యూజ్ చేసి కేమీని తిరిగి తీసుకెళ్లలేరు. కాబట్టి వాళ్ళ రూల్స్ ప్రకారమే కేమీని కొనుక్కొని తిరిగి తీసుకెళ్లిపోదామని నామి చెప్తుంది. మామూలుగా మనకి బాగా తెలుసు నామికి డబ్బు అంటే ఎంత ఇష్టమో. కానీ జస్ట్ ఒక్కరోజు ముందు కలిసిన తన ఫ్రెండ్ కోసం వాళ్ళకి థ్రిల్లర్ బాక్ లో దొరికిన డబ్బునంతా ఇచ్చేయడానికి రెడీ అయిపోతుంది. పెపెక్ అండ్ హాచిన్ నామి వాళ్ళ కోసం ఇంత చేస్తుంటే చూసి తట్టుకోలేక ఏడుస్తారు. ఇంకో పక్క సాంజీ ఏమో నేను ఇందుకే నామి నిన్ను లవ్ చేసేది అని అరుస్తాడు. సో మొత్తానికైతే స్ట్రా హ్యాట్స్ ఆక్షన్ రూమ్ లోకి
ఎంటర్ అవుతారు అండ్ వాళ్ళని కిడ్ పైరేట్స్ చూస్తారనమాట. సో వీళ్ళు లోపలికి ఎంటర్ అవగానే డాన్సింగ్ గర్ల్ పీషా అనే అమ్మాయిని ఆక్షన్ చేస్తూ ఉంటుంటారు. సాంజీ తనను చూసి నామి కొంచెం డబ్బులుంటే ఆ అమ్మాయిని కూడా కొనుక్కుందామని అడుగుతాడు. నామి అండ్ చాపర్ ఇద్దరు సాంజీని కొడతారు. వీళ్ళు ఒక పక్క ఉంటే మిగతా స్ట్రా హ్యాట్స్ కూడా మెల్లగా గ్రూ నెంబర్ 1 దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉంటారు. కట్ చేస్తే గ్రూ నెంబర్ 24 లో ఒక న్యూస్ ఆర్టికల్ రిలీజ్ అవుతుంది అండ్ అందులో ఉండేది ఏంటంటే వైట్ బియర్డ్ పైరేట్స్ కి 2nd డివిజన్ కమాండర్ అనే ఏస్ ని వరల్డ్ గవర్నమెంట్ పబ్లిక్ గా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అని. అంటే గోల్డీ రాజర్ ని ఎలా అయితే అందరు జనాల ముందర చంపారు అలానే ఏస్ ని కూడా చంపబోతున్నామని చెప్పి న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రిలీజ్ చేసి ఉంటారు. దాన్ని చూసిన ప్రతి ఒక్క పైరేట్ షాక్ లోనే ఉంటారు. ఎందుకంటే వైట్ బియర్డ్ పైరేట్స్ లో ఏ పైరేట్ నైనా ముట్టుకుంటే డైరెక్ట్ గా వైట్ బియర్డ్ తో పెట్టుకున్నట్టే. అలాంటిది 2nd డివిజన్ కమాండర్ అనే ఏస్ ని పట్టుకున్నారు. వైట్ బియర్డ్ తన క్రూలో జాయిన్ అయిన ప్రతి ఒక్క పైరేట్ ని తన కొడుకులా ఫీల్ అవుతూ ఉంటాడు. అందరినీ సన్స్ అని పిలుస్తాడు. సో తన సన్ ని కాపాడుకోవడానికి వైట్ బియర్డ్ వరల్డ్ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా ఫైట్ చేస్తాడు కాబట్టి పెద్దవారే రాబోతోంది అని అందరూ అనుకుంటారు. ఇందాక గార్ప్ కూడా తన సబార్డినేట్ తో నేవీ వాళ్ళు ఒకటేసారి ఇద్దరు లెజెండ్స్ తో ఫైట్ చేయలేరు అంటాడు కదా. తను రైలీ అండ్ వైట్ బియర్డ్ గురించే మాట్లాడుతూ ఉంటాడు అనమాట. సో కట్ చేస్తే ఇంకోవైపు ఆక్షన్ మెల్లగా ఎండ్కి వస్తూ ఉంటుంది అండ్ కేమీ ఒక మర్మేడ్ కాబట్టి తనని చివరిగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అండ్ ఆ ఆక్షన్ కి ఇప్పటికే ఇద్దరు సెలెస్టియల్ డ్రాగన్స్ వచ్చి ఉంటాయి. ఫైనల్ గా కార్లోస్ కూడా అక్కడికి వస్తాడు. తన హ్యూమన్ ని రైడ్ చేస్తూ ఉంటాడు కాబట్టి తన అక్కడికి ఫాస్ట్ గా రాలేక లేట్ గా వచ్చి ఉంటాడు అనమాట. మొత్తానికైతే కార్లోస్ కూడా ఆక్షన్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతాడు. తన లోపలికి రావడం చూసి షెర్లియా మా అన్న వచ్చేసాడు అని అంటుంది. సో వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. సో ఆక్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంతలోనే ఒక పైరెట్ ని స్టేజ్ మీదకి తీసుకొచ్చి తనని అమ్మడానికి ట్రై చేస్తారు. కానీ ఆ పైరెట్ అందరూ చూస్తూ ఉండగా తన నాలుగు కొరుకొని చచ్చిపోతాడు అనమాట. ఏంట్రా ఇలా జరిగింది అని అందరూ ఆలోచిస్తూ ఉంటే సాంజీ స్ట్రా హ్యాట్స్ తో చెప్తాడు, ఒకటి కింద స్లేవ్ గా బ్రతకడం కంటే చచ్చిపోవడమే బెటర్ అని కొంతమంది ఫీల్ అవుతారు. అందులో వీడు కూడా ఒకడు అని చెప్తాడు. సో మొత్తానికైతే కేమీని స్టేజ్ మీదకి తీసుకొని వస్తారు. యాక్చువల్లీ తనకంటే ముందు రైలీ రావాలి, కానీ తనకి నోస్ బ్లీడ్ అయింది అని చెప్పి ఎమర్జెన్సీ కేర్ కి తీసుకుని వెళ్ళుంటారు. ఇంకా ఫైనల్ గా మిగిలింది కేమీనే కాబట్టి కేమీని స్టేజ్ పైకి తీసుకొని వస్తారు. సో ఒక మర్మేడ్ ని చూసి ఆ ఆక్షన్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ స్టన్ అవుతారు, ముఖ్యంగా కార్లోస్. సో తనని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అని చెప్పి వేరే వాళ్ళు పాట పాడే ముందే తను 500 మిలియన్ బెరీస్ బిడ్ చేస్తాడనమాట. తను చెప్పిన ఆ ప్రైజ్ విని ఆక్షనియర్ తో సహా నామి వాళ్ళు కూడా స్టన్ అయిపోతారు. ఎందుకంటే ఒకవేళ ఏ 100 మిలియనో లేదా 200 మిలియనో అయింటే నామి మంచి ప్రైస్ చెప్పగలిగేది. కానీ స్ట్రా హ్యాట్స్ దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం అమ్మేసిన వాళ్ళు 500 మిలియన్ తో పోటీ పడలేరు. ఇప్పుడు ఏం చేయాలి అని సాంజీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే హాచిన్ ఎలాగైనా తనని దొంగగా తీసుకెళ్లిపోవాలి అని అంటాడు. సో ఇంతలోనే అక్కడున్న ఏ ఒక్కరు ఆ 500 మిలియన్ తో పోటీ పడలేరు కాబట్టి ఆక్షనియర్ కేమీని కార్లోస్ కి అమ్మేస్తాడు. అది చూసి కిడ్ పైరేట్స్ కి బోర్ కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతారు. ఇంతలోనే ఆ ఆక్షన్ హౌస్ ను బద్దలు కొట్టుకొని మరి లూఫీ అండ్ జోరో ఇద్దరు హౌస్ లోపలికి ఎంటర్ అవుతారు. పాప మా ఫిష్ రైడర్ ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్రై చేస్తుంటే లూఫీ ఇంకా ఫాస్ట్ గా వెళ్ళమని చెప్పి ఆ ఫిష్ ని పట్టుకొని ఇలా గుద్దుకొని వచ్చేసి ఉంటాడు అనమాట. దాన్ని ఆ ఆక్షన్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తారు, సెలెస్టియల్ డ్రాగన్స్ తో సహా. లూఫీ లోపలికి వచ్చి స్టేజ్ మీద ఉన్న కేమీని చూడగానే కేమీ అని గట్టిగా అరిచి తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. లూఫీకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి హాచిన్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. అలా ఆపడానికి ట్రై చేసినప్పుడు తన డ్రెస్ లో నుండి చేతులు బయటకు వచ్చేస్తాయి అండ్ అక్కడున్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది హాచిన్ ఒక ఫిష్ మ్యాన్ అని. లూఫీని అయితే స్టేజ్ మీదకి వెళ్లకుండా ఆక్షన్ హౌస్ లో పనిచేసే వాళ్ళు ఆపుతారు. తన వెనకాలే ఉన్న హాచిన్ ని తన ఒక ఫిష్ మ్యాన్ అని చెప్పి జనాలందరూ వాళ్ళ చేతిలో ఉన్న వాటితో కొడుతూ ఉంటారు. వెళ్ళిపో, వాడిని చంపేయండి, వాడిని చూస్తేనే కంపరంగా ఉంది అది ఇది అని. లూఫీ ముందర ఉండంగానే వెనకాల నుండి ఒక గన్ శబ్దం వినిపిస్తుంది. ఏం జరిగింది అని లూఫీ వెనక్కి తిరిగి చూస్తే కార్లోస్ హాచిన్ ని కాల్ చేసి ఉంటాడు. హాచిన్ ని కాల్చిన తర్వాత నేను ఒక ఫిష్ మ్యాన్ ని చంపేశాను అని చెప్పి ఆ కార్లోస్ గాడు డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తాడనమాట. అది చూసి అక్కడున్న జనాలు నవ్వుకుంటూ ఉంటే కేమీ తట్టుకోలేక ఏడుస్తుంది. లూఫీ మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అక్కడే డాన్స్ చేస్తున్న కార్లోస్ ని కొట్టడానికి వెళ్తాడు. లూఫీ కోపాన్ని చూసిన హాచిన్ లూఫీని ఆపి, ఆగు స్ట్రా హ్యాట్, నువ్వు నాకు ఆల్రెడీ ప్రామిస్ చేసావు, నీ కళ్ళ ముందర ఎవరు చనిపోయినా సెలెస్టియల్ డ్రాగన్ తో మాత్రం పెట్టుకోను అని ప్రామిస్ చేసావు. ఇక్కడ జరిగిన దానికి నేను మాత్రమే కారణం, నేను కూడా ఒక పైరెట్ నే. సో నాకు ఇదే నేను పనిష్మెంట్ అనుకుంటాను. ఇంత జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నామిని ముందు బాధ పెట్టాం కాబట్టి తనకి ఎలాగైనా హెల్ప్ చేసి మేము చేసిన తప్పుని సరిదిద్దుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు మీకు నేను దేనికి పనికిరాలేదు. ఇప్పుడు నా వల్ల మీరు ఇప్పుడు ప్రాబ్లం లో ఇరుక్కున్నారు అని అంటాడు. హాచిన్ మాట్లాడుతూ ఉంటే కార్లోస్ హాచిన్ తో, రే చాపా, నువ్వు మాట్లాడుతుంటే నాకు మండుతుంది, నేను నిన్ను కాల్ చేస్తా అని అంటాడు. కార్లోస్ చెప్పిన దానికి లూఫీకి కోపం వచ్చి కార్లోస్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడే ఉన్న ఎలైట్స్ అండ్ కిడ్ వీడు నిజంగానే కొట్టబోతున్నాడా అని అనుకుంటారు. ఎవరితో పెట్టుకోవడానికి పైరేట్స్ ఆలోచించను కూడా ఆలోచించరు. అలాంటి సెలెస్టియల్ డ్రాగన్ ని ఆక్షన్ హౌస్ లో అందరూ చూస్తూ ఉండగా దవడ పళ్ళు రాలిపోయేటట్టు కొడతాడు. లూఫీ సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టగానే ఇప్పటి వరకు ఈ ఘట్టాన్ని ఎవరైనా చూసారా అన్నట్టు అక్కడున్న జనాలందరూ షాక్ లోకి వెళ్ళిపోతారు. అదంతా చూసిన లా అండ్ కిడ్ అయితే వీడన్నమాట స్ట్రా హ్యాట్ లూఫీ అని అనుకుంటారు. లూఫీ సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టాడు కాబట్టి తన కోసం ఖచ్చితంగా మరీన్ అడ్మిరల్ వస్తాడు. సో తన వల్ల తన ఫ్రెండ్స్ కూడా ప్రాబ్లం లో పడబోతున్నారు
చేయబోతున్నారు అని చెప్పి లూఫీ తన స్ట్రా హ్యాట్ క్రూకి సారీ చెప్తాడు. లూఫీ సారీ చెప్పగానే జోరో అది విని నేనే ఎలాగో వాడిని కట్ చేసి పారేద్దాం అనుకున్నా, నా కోసం వాడిని కొట్టినందుకు థ్యాంక్ యూ లూఫీ అని చెప్తాడు. సాంజీ ఏమో ఆల్రెడీ దీనికి ప్రిపేర్డ్ గానే ఉంటాడు అండ్ మిగతా స్ట్రా హ్యాట్స్ కూడా ఒక్కరు కూడా మరీన్ అడ్మిరల్ రాబోతున్నారు అని భయపడరు. సో ఎలాగో లూఫీ ఫైట్ స్టార్ట్ చేశాడు కాబట్టి కేమిన్ కూడా అక్కడి నుండి తీసుకెళ్లిపోవాలనుకుంటారు. కానీ అలా తీసుకెళ్లిపోవాలి అంటే తన మెడకున్న కాలర్ ని తీసేయాలి. సో ఎలాగైనా తీసేయాలి అని చెప్పి చాపర్ బ్యాక్ స్టేజ్ కి వెళ్లాలని డిసైడ్ అవుతాడు. కార్లోస్ ని కొట్టినందుకు అక్కడే ఉన్న మిగతా ఇద్దరు సెలెస్టియల్ డ్రాగన్స్ లూఫీ మీద ఫుల్ కోపడతారు. కార్లోస్ వాళ్ళ నాన్న రోజ్వల్డ్ లూఫీ మీద గన్ తో అటాక్ చేద్దాం అనుకుంటే సాంజీ తన చేతుల్లో నుండి గన్ ని తన్నేస్తాడు. ఆ తర్వాత తన సైనికుల్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. సాంజీ మాత్రమే కాదు జోరో కూడా దొరికినట్టు కట్ చేసి బారేస్తుంటాడు అనమాట. అదంతా చూసి రోజ్వల్డ్ కి కోపం వచ్చి అడ్మిరల్స్ ని బ్యాటిల్ షిప్స్ ని పిలవండి, వీళ్ళు ఎవరితో పెట్టుకున్నారో వీళ్ళకి చూపించాలి అని అరుస్తాడు. సో తను చెప్పినట్టుగానే తన వాళ్ళు మెరీన్ హెడ్ క్వార్టర్స్ ని కాంటాక్ట్ చేస్తారు. ఆ ఆక్షన్ హౌస్ లో ఉన్న జనాలందరూ ఏం జరుగుతుందా అని భయపడి పారిపోతూ ఉంటారు. ఇక్కడ స్ట్రా హ్యాట్స్ ఏమో లోపల ఉన్న సెలెస్టియల్ డ్రాగన్ మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటాయి. బయట నింటి మరీన్స్ చుట్టుముట్టేస్తారు. ఆ ఆక్షన్ హౌస్ లోపలే కిడ్ అండ్ లా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా లూఫీతో పాటే ఉన్నారనుకుని మరీన్స్ అనుకుంటారు. లా లూఫీని చూసి నేను ఇప్పటి వరకు నా కల్లో కూడా అనుకోలేదు ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని ఎవడైనా కొట్టొచ్చని, అలాంటిది నువ్వు కొట్టావు, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు స్ట్రా హ్యాట్ లూఫీ అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు కార్లోస్ వాళ్ళ సిస్టర్ షార్లియా వాళ్ళ అన్నను కొట్టినందుకు ఆక్షనియర్ ని కాల్చి కేమీ వల్ల ఇదంతా జరిగింది కాబట్టి తనని కాల్చి చంపేయడానికి డిసైడ్ అవుతుంది. తనని ఆపడానికి స్ట్రా హ్యాట్స్ ట్రై చేసే లోపలే బ్యాక్ స్టేజ్ నుండి రైలీ నడుచుకుంటూ స్టేజ్ మీదకి వస్తాడు. దెబ్బకి షార్లియా అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రైలీ ఒక జైంట్ తో పాటు అక్కడికి వచ్చాడు కాబట్టి సెలెస్టియల్ డ్రాగన్ గాడ్స్ జైంట్ తో ఫైట్ చేయలేమని అక్కడి నుండి పారిపోతారు. ఆ తర్వాత రైలీ హాచిని చూసి గుర్తుపట్టి అంత పెద్ద గాయం ఎలా తగిలించుకున్నావు హాచిన్ అని నవ్వుతాడు. అక్కడున్న సిచ్యువేషన్ మొత్తం చూసి స్ట్రా హ్యాట్స్ హాచిన్ కి హెల్ప్ చేశారని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత జస్ట్ తన హాకిని కొంచెం రిలీజ్ చేస్తాడంతే. అక్కడున్న మిగతా గార్డ్స్ కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతారు. దూరం నుండి రైలీ లూఫీని చూసి ఆ స్ట్రా హ్యాట్ భయం లేని నీలాంటి వాడికే సూట్ అవుతుంది, నేను నిన్ను కలవడానికి చాలా రోజు నుండి వెయిట్ చేస్తున్న మంకీ డి లూఫీ అని అంటాడు. సో రైలీకి లూఫీ ఎవరో తెలుసు అనమాట. ఇక్కడితో 503 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. అసలు రైలీకి లూఫీ ఎలా తెలుసు? లూఫీ ఒక సెలెస్టియల్ డ్రాగన్ ని కొట్టాడు కాబట్టి లూఫీ వాళ్ళ మీద అడ్మిరల్స్ అటాక్ చేస్తే ఏం చేయబోతున్నారు, అసలు లూఫీ వాళ్ళు సాబోడి నుండి తప్పించుకున్నారా లేదా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూడబోతున్నాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఫ్రైడే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.